అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. గమనించండి, పిల్లలు వాళ్ళనే పదును చేసుకోలేరు. వాళ్ళ సొంత శక్తితో వాళ్ళు ఆ గమ్యాన్ని చేరలేరు. కానీ ఎప్పుడైతే బలవంతుడిగా మనము బాణాన్ని తీసుకొని సరియైన విధానంలో వాడతామో అప్పుడు దాని ద్వారా వాళ్ళు ఆ గమ్యానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు అవ్వచ్చు, కొంతమంది పెద్దలు అవ్వచ్చు, కొంతమంది గ్రాండ్ పేరెంట్స్ అవ్వచ్చు, అంకుల్స్ ఆంటీస్ అవ్వచ్చు. కానీ మీరు ముఖ్యంగా తల్లిదండ్రుల బాధ్యత, కానీ దాని తర్వాత మీరు కూడా ఈ బాధ్యత తీసుకొని దీని ప్రకారం ఆలోచించాలని కోరుకుంటున్నాను. చూడండి, రైట్ దిస్ డౌన్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ నోట్స్. ఉద్దేశము కాదు, దిశ గమ్యాన్ని నిర్ణయిస్తుంది. ఉద్దేశము కాదు, దిశ గమ్యాన్ని నిర్ణయిస్తుంది. ఇంగ్లీష్లో చెప్పాలంటే డైరెక్షన్, నాట్ ఇంటెన్షన్ డిటర్మిన్స్ ద డెస్టినేషన్. డైరెక్షన్, నాట్ ఇంటెన్షన్ డిటర్మిన్స్ ద డెస్టినేషన్. మనం ఒక గమ్యము చేరుకోవాలంటే మనము తీసుకునేటటువంటి దిశ బట్టి ఆ గమ్యానికి మనం చేరుకుంటాము. మనకి ఎన్నో ఆశలు ఉండొచ్చు, ఎన్నో కోరికలు ఉండొచ్చు. గమనించండి, నేను ఇప్పుడు ఇక్కడ నుంచున్నాను, ఆ స్పీకర్ అక్కడ ఉంది కదా, ఆ స్పీకర్ దగ్గరికి వెళ్ళాలి అని నాకు ఆశ, కోరిక ఉండొచ్చు. కానీ నా దిశ వచ్చేసి ఈ డైరెక్షన్లో నేను నుంచున్నాను అనుకోండి, నేను ఎన్ని అడుగులు వేసినా, ఎంత కష్టపడ్డా, ఎంతసేపు నడిచినా నా గమ్యానికి చేరుకుంటానా? చేరుకోలేరు. మాట్లాడాలి. చేరుకోను. ఎందుకు చేరుకోను? నాకు ఆశ, కోరిక ఉన్నా కూడా నా దిశ నా గమ్యము వైపు లేదు కాబట్టి. అందరికి అర్థమవుతుంది కదా? సో అలాగే మన జీవితంలో కూడా మనకు ఒక దిశ ఉన్నప్పుడు, ఒక గమ్యం ఉన్నప్పుడు ఆ గమ్యము వైపు మనము నడవడం మొదలు పెట్టాలి. మన దిశ ఆ గమ్యము వైపు ఉండాలన్నమాట. సో మన జీవితంలో అది ఆర్థిక విషయాల గురించి అవ్వచ్చు, నీ వివాహం గురించి అవ్వచ్చు, నీ పిల్లల గురించి కూడా. అనేక మంది మనం అంటాము, మన పిల్లలు సక్సెస్ఫుల్ అవ్వాలని నేను కోరుకుంటున్నానండి, మా పిల్లలు సక్సెస్ అంటే ఏంటి నీ జీవితంలో? హౌ డు యూ డిఫైన్ సక్సెస్ ఫర్ యువర్ చిల్డ్రన్? నీ పిల్లలు ఆ గమ్యాన్ని చేరారు, సక్సెస్ఫుల్గా ఒక గమ్యాన్ని చేరారని ఎలా చెప్పగలుగుతావు? చాలామంది పిల్లలకు మనము కన్నాము, పిల్లల్ని స్కూల్స్కి పంపిస్తాము, ఫీజు కడతాము, బట్టలు కొంటాము, కాలేజెస్కి పంపిస్తాం. కానీ చాలామంది క్రైస్తవులు, తల్లిదండ్రులు, పేరెంట్స్గా ఎప్పుడు కూడా కూర్చొని మన పిల్లలకి సక్సెస్ అంటే ఏంటి అనేది మనం ఎప్పుడూ ఆలోచించలేదు. చాలామంది క్రైస్తవులు అసలు ఆలోచించలేదు. సరే అంటే ఎలాగుంటుంది అంటే మన ఆలోచన, సరే వాళ్ళకి టికెట్ కొందాము, సూట్ కేస్ ప్యాక్ చేద్దాము, కానీ ఎక్కడికి పంపిస్తున్నాము అనేది తెలియదు. ఫ్లైట్ ఎక్కారా అంటే ఎక్కారు, కానీ ఎక్కడికి దిగుతున్నారు? ఆ ఫ్లైట్ దిగిన తర్వాత ఇంకొక ఫ్లైట్ ఎక్కాలా లేదా? ఒక ఫ్లైట్ ఎక్కినంత మాత్రాన గమ్యము చేరిపోతారనా? కాదు. ఇప్పుడు ఒకరికి గమ్యము బాంబేకి వెళ్ళాలనుకోండి, ఒక ఫ్లైట్తోనే వెళ్ళిపోతారు, అయిపోయింది. కానీ అదే వాళ్ళు ఆఫ్రికా వెళ్ళాలనుకోండి, బాంబే దిగిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫ్లైట్ తీసుకోవాలి. సో బాంబేకి వెళ్ళగానే గమ్యం చేరిపోయాడని మనం సంతోషపడము. ఎందుకు? ఇంకా గమ్యము చేరలేదు కాబట్టి. సో మన జీవితంలో మన పిల్లల గురించి ఆలోచించుకున్నప్పుడు, కొంతమంది మన పిల్లల గురించే కాదు, మీ జీవితాల గురించి కూడా, నీ జీవితంలో గమ్యం అనేది ఏంటి? ఆ గమ్యానికి నువ్వు చేరేవా లేదా అని ఎలా తెలుస్తుంది నీకు? ఆ సమయం తీసుకొని నువ్వు ఎప్పుడు ఆలోచించలేదనుకోండి, లోకము చెప్పిన గమ్యమే నీ గమ్యం అనుకుంటావు నువ్వు. సో మన పిల్లల గురించి వచ్చేసేటప్పుడు కూడా చాలాసార్లు ఏమవుతుందంటే, మన పిల్లలతో మనం ఎప్పుడు మాట్లాడలేదనుకోండి, సక్సెస్ అంటే ఏంటి నీకు? నా కూతురు సక్సెస్ఫుల్ అని చెప్పడానికి వాట్ ఈస్ ద క్రైటీరియా? అంటే మంచి మార్క్స్ వస్తే సక్సెస్సా, మంచి ఉద్యోగం వస్తే సక్సెస్సా, గొప్ప సంపాదన ఉంటే సక్సెస్సా, లేకపోతే వాళ్ళ స్నేహితులు, వాళ్ళ క్లాస్మేట్స్కి అందరికన్నా మంచి జాబ్ వచ్చింది, సో సక్సెస్. మంచి పెళ్ళయింది, అది సక్సెస్సా? చాలా రికగ్నిషన్ వచ్చింది, అందరికీ ఆన్లైన్ ఎవరంటే తెలుసు నా కొడుకు, అందరూ రికగ్నైజ్ చేస్తారు, చాలామంది వచ్చి ఫోటోలు తీసుకుంటారు, ఆటోగ్రాఫ్ తీసుకుంటారు, అదా నీకు సక్సెస్? నీకు సక్సెస్ అంటే ఏంటి అనేది నీకు తెలియాలి. ఆ డెఫినేషన్ డిఫైన్ చేసుకోలేదనుకో నువ్వు, వాళ్ళు ఎప్పుడు చేరారో ఎప్పుడు చేరలేదో కూడా నీకు తెలియదు. సో గమనించండి,
నేను ఇక్కడ పాస్టర్ని, మనం అందరం ఇక్కడ క్రైస్తవులు, ఆన్లైన్ చూసేవాళ్ళు కూడా చాలామంది క్రైస్తవులు ఉంటారు కాబట్టి, సో క్రిస్టియన్ పేరెంటింగ్ వచ్చేసేటప్పటికి ఒక క్రైస్తవుడిగా నువ్వు తల్లి తండ్రి యొక్క బాధ్యత తీసుకొని జీవించాలంటే వాట్ ఈస్ సక్సెస్ఫుల్ పేరెంటింగ్ ఫర్ ఏ క్రిస్టియన్? ఈ డెఫినేషన్ గమనించండి. అ సక్సెస్ఫుల్ పేరెంట్ ఈజ్ వన్ హూ బై ప్రీసెప్ట్ అండ్ ప్రాక్టీస్ విల్ ఎక్విప్ ద చైల్డ్ టు డిస్కవర్ అండ్ ఫుల్ఫిల్ గాడ్స్ విల్ ఫర్ దేర్ లైఫ్. తెలుగులో కూడా విజయవంతమైన తల్లిదండ్రులు నియమముల ద్వారా మరియు ఆచరణ ద్వారా పిల్లలను వారి జీవితానికి సంబంధించిన దేవుని చిత్తాన్ని కనుగొనడానికి మరియు నెరవేర్చడానికి సిద్ధం చేస్తారు. హల్లెలూయా, ఆమేన్. గమనించండి మళ్ళీ ఒకసారి. ప్రీసెప్ట్ అంటే కేవలము నియమాలు లేకపోతే దేవుని వాక్యంలో ఉన్నటువంటి జ్ఞానము బట్టి కాదు. ఆ జ్ఞానం ఉండాలి, ఆ నియమాలు మనం నేర్పించాలి. కానీ not only by precept but by our practice or by our example, మన జీవితాల ద్వారా కూడా. అంటే మన నోటి నుంచి చెప్పేటటువంటి ఇన్స్ట్రక్షన్ ద్వారానే కాదు, కానీ మన జీవితాలని చూసినప్పుడు వాళ్ళకు ఒక ఉదాహరణగా ఉండాలి, ఒక మోడల్గా వాళ్ళకి ఉండాలన్నమాట. హల్లెలూయా. సో గమనించండి, ఒక క్రైస్తవ తండ్రి, ఒక క్రైస్తవ తల్లి తీసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే, ముఖ్యంగా దేవుని వాక్యము ద్వారా ఉన్న ప్రీసెప్ట్స్ ఆర్ ప్రిన్సిపల్స్ ద్వారా, అలాగే నీ జీవితము ద్వారా నీ పిల్లల్ని ఏ విధంగా ఎక్విప్ చేయాలంటే దేవుని యొక్క ప్రణాళిక వాళ్ళు తెలుసుకోవడము, అలాగే ఆ ప్రణాళిక వాళ్ళ జీవితంలో నెరవేర్చబడేటట్టు జీవించడానికి నేను సహాయం చేయాలి. హల్లెలూయా, 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 గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సో గమనించండి, ఇంతమంది ఇక్కడ క్రైస్తవులు ఉన్నా కూడా చేతులు ఎత్తొద్దు దీనికి. కానీ నేను నాకున్న ఎక్స్పీరియన్స్తో, నేను మాట్లాడిన ఫ్యామిలీస్తో, నేను మాట్లాడిన ఇండివిజువల్స్తో, ఒక 100 ఫ్యామిలీస్ని మనం తీసుకున్నట్లయితే క్రైస్తవ కుటుంబాలని, ఒక 90% ఆ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో ఎప్పుడు కూడా దేవుని యొక్క ప్రణాళిక గురించి మాట్లాడిన డిస్కషన్ అనేదే కనిపించదు. చదువు గురించి మాట్లాడచ్చు, కెరియర్ గురించి మాట్లాడచ్చు, ఏ కాలేజ్కి వెళ్తారు, ఏ యూనివర్సిటీకి వెళ్తారు, ఏ దేశానికి వెళ్తారు, ఏ దేశానికి వీసా అప్లై చేస్తారో మాట్లాడవచ్చు, ఎవరిని పెళ్లి చేసుకుంటారో మాట్లాడవచ్చు, ఏ జాబ్కి వెళ్తే జాబ్ సెక్యూరిటీ ఎక్కడ ఉంటుందో మాట్లాడవచ్చు. ఇవన్నీ విషయాల గురించి మాట్లాడవచ్చు. కానీ 90% కన్నా ఎక్కువ మంది క్రైస్తవ కుటుంబాలు, నేను చెప్పేది క్రైస్తవ కుటుంబాల్లో దేవుడు మాకు అన్నిటికన్నా ముఖ్యమని చెప్పిన కుటుంబాల్లోనే ఎప్పుడు కూడా పిల్లలతో దేవుని యొక్క ప్రణాళిక నీ పట్ల ఏంటి అనే డిస్కషన్ అనేదే ఉండదు. చదువు గురించి వచ్చేసేటప్పటికి, కెరియర్ గురించి వచ్చేసేటప్పటికి గమనించండి, మనము ఆ బాధ్యత తీసుకొని మనం వాళ్ళతో మాట్లాడకపోతే, వాళ్ళు ఎటువంటి జాబ్ సంపాదించినా, ఎంత డబ్బు సంపాదించినా, ఆఖరికి దేవుని యొక్క ప్రణాళిక వాళ్ళ జీవితంలో నెరవేర్చబడకపోతే అల్టిమేట్లీ వీ హ్యావ్ నాట్ బీన్ సక్సెస్ఫుల్ యాజ్ ఎ క్రిస్టియన్ ఫాదర్ ఆర్ అ మదర్. అందరికి అర్థమైంది కదా నేను చెప్పింది? ఒక క్రైస్తవ తండ్రిగా, ఒక క్రైస్తవ తల్లిగా మనము చేసుకోవాల్సిన బాధ్యత సరి అయిన విధానంలో తీసుకోలేదు, మనము చేయాల్సిన పని సరి అయిన విధానంలో చేయలేదన్నమాట. సో అది గుర్తుపెట్టుకొని, I want to talk to you about 7 areas to focus on as parents. I want to make this very practical and I want you to start thinking about talking to your children about these 7 areas in their life, even from a very early age. మరి పిల్లలు బాల్య స్థితిలో ఉన్నప్పటి నుండే తల్లిదండ్రులైన వారు ఈ 7 రకములైన విషయాల్లో దృష్టి ఉంచాలని నేను కోరుతూ ఉంటున్నాను. హల్లెలూయా, ఆమేన్. అలాగే కొంతమంది యవనస్తులు మీరు అనుకోవచ్చు, కానీ పాస్టర్ ఇప్పుడు నేను చాలా పెద్దోడిని అయిపోయాను, తల్లిదండ్రులు ఇప్పుడు నాతో మాట్లాడలేదు, లేకపోతే ముందర ఎప్పుడు మాట్లాడలేదు అనుకున్నా కూడా, ఈ రోజు మీరు ఈ 7 ఏరియాస్ చూసినప్పుడు, 7 అంశాల గురించి మనం చూసినప్పుడు, మీ జీవితంలో మీ తల్లిదండ్రులు మాట్లాడకపోయినా సంఘంలో ఉన్న ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఈ 7 విషయాల గురించి మీరు ఆలోచించాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఓకే, నంబర్ 1, remember in Proverbs 22 and verse 6 the Bible says, train up a child in the way he should go. బాలు నడవలసిన త్రోవను వానికి నేర్పుము అని ఉంది. గమనించండి, మనము నేర్పించాలి పిల్లలకి, పిల్లలు మనకి నేర్పించడం కాదు. వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడంలో తప్పు లేదు, కానీ ప్రతిసారి వాళ్ళ అభిప్రాయాలతో మనము జీవించడం కాదు. మనము పిల్లలకి నేర్పించాలి. హల్లెలూయా. మనము వాళ్ళకి చదువు చెప్పాలి, మనము వాళ్ళకి సరైన మార్గము చూపించాలి. సో గమనించండి, ఈ 7 విషయాల్లో మనం మార్గము చూపించాలని కోరుకుంటున్నాను. నంబర్ 1, ఆత్మీయత.
నంబర్ 1 ఆత్మీయత. ముఖ్యంగా ఆత్మీయతలో మనము వాళ్ళు ఎదిగేటటువంటి విధానంలో మనము జీవించాలి. నేను వర్సెస్ అన్నీ నేను జస్ట్ నోట్ చేసుకోండి, మనం ఎక్కువ చదవం ఈరోజు వర్సెస్ సమయం బట్టి. కానీ ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5 నుంచి 9 వచనాల వరకు అది జస్ట్ నోట్ చేసుకోండి. ఓకే, సో అట్లీస్ట్ ఒక వర్స్ చదువుతాను చూడండి. 7వ వచనము, రిపీట్ దెమ్ అగైన్ అండ్ అగైన్ టు యువర్ చిల్డ్రన్, టాక్ అబౌట్ దెమ్ వెన్ యు ఆర్ ఎట్ హోమ్, వెన్ యు ఆర్ ఆన్ ద రోడ్, వెన్ యు ఆర్ going to bed, when you are getting up. Tie them to your hands and wear them on your forehead as reminders. Write them on the doorposts of their house and on your gates. సో గమనించండి ఏమంటున్నాడు. పిల్లలు వచ్చేసేటప్పటికి దేవుని గురించి కంటిన్యూస్గా వాళ్ళతో మాట్లాడుతూనే ఉండాలంట మన జీవితంలో. హల్లెలూయా. అంటే ప్రతి అవకాశం తీసుకొని దేవుని గురించి మాట్లాడడం మొదలుపెట్టు. దేవుని గురించి మాట్లాడడం మొదలుపెట్టంటే కారు ఎక్కగానే ఈ వాక్యం చెప్పు, ఆ వాక్యం చెప్పు, ఈ వాక్యం చెప్పు, ఆ వాక్యం చెప్పు అనడం మాత్రమే కాదు, వాక్యాలు చెప్పించుకోవడం చాలా మంచిది. ఈరోజు చూసాం మనం చిన్న పిల్లల నుంచి కూడా వాళ్ళు కంఠస్థం చేసి వాక్యాలు చాలా మంచిగా చెప్పడం చూసాం. అది చాలా మంచిది. కానీ వాళ్ళకి అది ఏదో మతపరముగా ఓకే నేను బట్టి కొట్టేశాను ఇప్పుడు నోట్లోంచి చెప్పేశాను అనడం మాత్రమే కాదు. కానీ మీరు కారులో వెళ్తున్నప్పుడు ఏదో రెస్టారెంట్లో కూర్చున్నప్పుడు ఆ వాక్యం చెప్పావు కదా, ఆ వాక్యం నీ జీవితానికి అసలు హౌ డు యూ థింక్ ఇట్ అప్లైస్, నీ జీవితానికి ఎలాగ అప్లై అవుతుంది అనుకుంటా, అటువంటి డిస్కషన్స్ పెట్టుకోవడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. ఆమేన్. చూడండి, వాళ్ళు ఏదన్నా సమస్యలో వెళ్తున్నప్పుడు, వాళ్ళు ఏదన్నా చెయ్యలేను అనుకుంటున్నారు, నాకు అస్సలు ఇది అర్థమవట్లేదు, ఈ మ్యాథ్స్ అర్థమవట్లేదు, ఈ సైన్స్ ప్రాజెక్ట్ నేను చేయలేకపోతున్నాను, నాకు ఈ తెలుగు రావట్లేదు, లేకపోతే హిందీ రావట్లేదు అన్నప్పుడు అటువంటి సమయంలో ఉత్తి తిట్టడము కొట్టడము అది కాదు, వాక్యానుసారంగా వాళ్ళకి నేర్పించండి. ఎందుకు చేయలేను అనుకుంటున్నావు? నువ్వెవరో తెలుసా నీకు? అసలు దేవుడు నీకు ఎటువంటి జ్ఞానం ఇచ్చాడో తెలుసా? అప్పుడు బైబిల్ తీసి చూపించండి ఎటువంటి జ్ఞానము దేవుడు వాళ్ళకి ఇచ్చాడో. హల్లెలూయా. ఆమేన్. దేవుని యొక్క ఏంటి ఇమేజ్ అండ్ లైక్నెస్ అంటే ఆయన స్వరూపంలో, ఆయన స్వరూపంలో నువ్వు ఏంటి తయారు చేయబడ్డావు. హల్లెలూయా. ఆమేన్. అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే బైబిల్ అనేది ఏదో మతపరముగా ఇలాగ VBS టైం అప్పుడు నేను వచ్చేసి ఒక 10 వచనాలు చెప్పేసి ప్రైజ్ కొనుక్కొని గెలుచుకొని వెళ్ళిపోవడం మాత్రమే కాదు. ప్రైజ్ గెలుచుకోవడం చాలా మంచిదే, దాని గురించి నేనేం తక్కువ చేయట్లేదు. కానీ వాళ్ళకి ఏం నేర్పించాలంటే జీవిత కాలము ఈ వాక్యములో నేను జీవించగలను అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి బిల్డ్ చేయాలి. హల్లెలూయా. సో వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు, వాళ్ళకి సహాయము లేనప్పుడు, వాళ్ళకి నేను ఇది చెయ్యలేను అనుకున్నప్పుడు, లేదు క్రీస్తులో నేను తప్పకుండా చేయగలుగుతాను అనే ఆలోచన వాళ్ళకి రావాలి. హల్లెలూయా. సో అందుకని ఇక్కడ వాక్యంలో ఏమంటున్నాడు, పడుకునేటప్పుడు, లేచినప్పుడు, తిన్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, ఎక్కడ ఉన్నా కూడా దేవుని గురించి మళ్ళీ 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 గుర్తు చేస్తూ ఉండాలంట. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మన జీవితాల్లో దేవుని యొక్క మేలు మనం అనుభవించినప్పుడు కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచే దేవుడు చూపిస్తున్నటువంటి కృప, దేవుని యొక్క మేలు గురించి చిన్నప్పటి నుంచి వాళ్ళకి చెప్తూ మొదలు పెట్టండి. ఒక కారు కొనుక్కున్నప్పుడు, లేకపోతే మీకు ఎప్పుడన్నా బోనస్ వచ్చింది అనుకోండి, ఈరోజు బయటికి వెళ్ళి తిందాము, లేకపోతే నీకు ఏదన్నా చిన్న బొమ్మ కొనిస్తాను అది దాన్ని బయటికి తీసుకెళ్తున్నప్పుడు, ఎందుకు కొనిస్తున్నావు, ఎందుకు బయటికి వెళ్తున్నావు అంటే నాకు ఈరోజు బోనస్ వచ్చింది అని అక్కడితో ఆపేయొద్దు. ఎలాగొచ్చింది బోనస్? దేవుని యొక్క కృప ద్వారా. హల్లెలూయా. దేవుని యొక్క కృప ద్వారా, దేవుని యొక్క గుడ్నెస్, దేవుని యొక్క మంచితనము మనం అనుభవించాము. ఈరోజు డాడీకి బోనస్ వచ్చింది, అందుకనే మనం అందరము కూడా ప్రార్థన చేసుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లించి బయటికి వెళ్ళి అందరం కలిసి తిందాము, అందరం కలిసి పార్క్ వెళ్దాం, అందరం కలిసి మాల్కి వెళ్దాం, ఏదన్నా. కానీ ప్రతి డిస్కషన్లో కూడా దేవుడు మా జీవితంలో ఉన్నాడు అనేది వాళ్ళ మనసులో స్థిరపరచబడిపోవాలి. హల్లెలూయా. సో గమనించండి, కొన్ని ప్రశ్నలు ప్రతి ఒక్కరు ఈరోజు క్రిస్ చాలా మంచిగా బోధించాడు మనకి. యేసుక్రీస్తు యొక్క ప్రేమ గురించి బోధించాడు, యేసుక్రీస్తు మన కొరకు ఏ విధంగా వచ్చాడో బోధించాడు. మనకి ఇక్కడ ఉన్న వాళ్ళు మీ పిల్లలందరికీ కూడా యేసుక్రీస్తు ఎవరు అంటే వాళ్ళు జవాబు చెప్పగలగాలి. యేసుక్రీస్తు గురించి ఉత్తి పాటలు పాడడం కాదు, యేసుక్రీస్తు అంటే ఎవరు, ఆయనను రక్షకుడు అని ఎందుకు అంటాము, అసలు ఆయన రక్షణ ఎందుకు అవసరం మనకి, ఆయన ఎలాగ రక్షించాడు మనల్ని, ఎందుకు రక్షింపబడాలి మనం, ఇటువంటి ప్రశ్నలు, బేసిక్స్, ఫౌండేషన్స్ అనేది మన పిల్లలకి అందరికీ మనకు తెలియాలి. హల్లెలూయా. ఆమేన్. ఎలాగంటే మనము టేబుల్స్ నేర్పిస్తాము మ్యాథ్స్లో,
2 టేబుల్ 3 టేబుల్ 4 టేబుల్ 5 టేబుల్ 6 టేబుల్ ఇవన్నీ నీకు డెఫినెట్గా రావాలి అని ఎలా చెప్తామో, అలాగే వాళ్ళ విశ్వాసములో ఇటువంటి విషయాల్లో ఆత్మీయంగా స్థిరపరచబడిపోవాలి. హల్లెలూయా. సో వాళ్ళు ఆన్లైన్ ఏదన్నా చూసినా, లేకపోతే ఇంకా ఏదో స్కూల్కి వెళ్ళినప్పుడు వేరేది ఏదన్నా అన్నా, వాళ్ళు వేసే విత్తనము కన్నా ముందర నువ్వు వేసిన విత్తనము వాళ్ళ హృదయంలో నాటబడి ఉంటుంది. హల్లెలూయా. దేవునికి చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆమేన్. రెండో విషయము, ఓకే, రెండో విషయం నైతిక విలువలు, మోరల్స్ అండ్ ఎథిక్స్. నైతిక విలువల గురించి మాట్లాడండి. థింగ్స్ లైక్ ఆనెస్టీ, ఇంటెగ్రిటీ, మరి నమ్మకత్వము, యథార్థతను గురించి, లాయల్టీ, మరి నమ్మకత్వంగా ఉండడము, హ్యావింగ్ గాడ్లీ క్యారెక్టర్ ఇన్ యువర్ లైఫ్, మీ జీవితంలో దైవికమైన గుణలక్షణాలను కలిగి ఉండడము. ఇటువంటి విషయాల గురించి మీరు మాట్లాడడం మొదలు పెట్టాలి. పిల్లలతో మాట్లాడడం మొదలు పెట్టాలి. కానీ గమనించండి, ఇక్కడ ఒక ఆస్ట్రిక్, చిన్న ఆస్ట్రిక్. ఆ చిన్న ఆస్ట్రిక్ ఏంటంటే, కేవలము మాటల ద్వారా నేర్పించడం కాదు, మీ జీవితంలో అది వాళ్ళు చూడాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ జీవితంలో అది మీరు వాళ్ళు అది చూడాలి. వాళ్ళకు అబద్ధాలు చెప్పొద్దు అని చెప్పి మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ ఎత్తగానే వేరే వాళ్ళతో అబద్ధాలు చెప్పడం వాళ్ళు విన్నారనుకో, వాళ్ళు అది చూశారనుకో, ఎవరో ఫోన్ చేసి ఏంటి ఎక్కడికి వచ్చేస్తున్నారు, బయలుదేరిపోతున్నావు అంటే, బయలుదేరిపోతున్నాం, ఇంకా బట్టలు కూడా మార్చుకోలేదు, కారు ఎక్కేస్తున్నాము. వాళ్ళు వింటున్నారు, వాళ్ళు చూస్తున్నారు. నువ్వు వాళ్ళకి చెప్తున్నావు అబద్ధాలు ఆడొద్దు అని, కానీ నువ్వు చేసేదేంటి? అర్థమవుతుందా నేను చెప్పేది? సో వాళ్ళకి చెప్తున్నప్పుడు గమనించండి, మనం చర్చికి తీసుకురావడం మంచిది, అన్ని చేయడం మంచిది, కానీ ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో మనము సరి అయిన తీర్మానం తీసుకొని దాని గురించి ఆలోచించి దాని గురించి మనము ఇఫ్ వీ డోంట్ టేక్ హీడ్ టు ది స్మాల్ థింగ్స్, ఈ చిన్న చిన్న విషయాలు, అందుకనే బైబిల్లో ఉంటుంది, ఇట్ ఈస్ ద స్మాల్ ఫాక్సెస్ దట్ స్పాయిల్ ద వైన్ అని. ద్రాక్ష వనమును పాడు చేయు గుంట నక్కలు అంటున్నాడు. సో అందుకని ఈ చిన్న చిన్న విషయాల్లో మనం చాలా జాగ్రత్త పడి సరి అయిన విధానంలో జీవించడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. సో రిమెంబర్ దట్ వెన్ యు ఆర్ డూయింగ్ థింగ్స్ దట్ యు ఆర్ డూయింగ్ దెమ్ విత్ ప్రాపర్ క్యారెక్టర్ అండ్ యు ఆర్ బీయింగ్ ఎ రైట్ ఎగ్జాంపుల్ ఫర్ యువర్ చిల్డ్రన్. మీరు అవి చేస్తూ ఉన్నప్పుడు సరి అయిన గుణలక్షణములను కలిగి మీ పిల్లలకు మాదిరిగా వాటిని ఆచరించాలి. నంబర్ 3, రిలేషన్షిప్స్ ఆర్ సంబంధాల గురించి మాట్లాడండి. సంబంధాల గురించి మాట్లాడండి. వాళ్ళ జీవితంలో అన్నిటికైనా ముఖ్య సంబంధము ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి. దేవునితో ఉన్న సంబంధము తర్వాత వాళ్ళకి ఎటువంటి సంబంధాలు ఉండాలి వాళ్ళ జీవితంలో, మీతో ఎటువంటి సంబంధం ఉండాలి. వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ షుడ్ దే హ్యావ్ విత్ యూ యాజ్ దేర్ ఫాదర్ ఆర్ యాజ్ దేర్ మదర్. మరి ఒక తల్లిదండ్రులుగా మీతో వారు ఎలాంటి సంబంధమును కలిగి ఉండాలో వారు తెలుసుకోవాలి. అలాగే గమనించండి, సిబ్లింగ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి అక్క, అన్న, చెల్లి, తమ్ముడు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళతో ఎటువంటి సంబంధం ఉండాలి. ఇటువంటి విషయాల గురించి మాట్లాడలేదనుకోండి, చాలామంది క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగి అంతా అయిన తర్వాత గొడవలు వస్తాయి. ఎవరి మధ్యలో? అన్నతమ్ముల మధ్యలోనే, అక్క చెల్లి మధ్యలోనే. ఎందుకు? ఎప్పుడు కూడా వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం గురించి మనము సమయం తీసుకొని వాళ్ళకి నేర్పించలేదు. అక్కతో నీకు ఎటువంటి సంబంధం ఉండాలి, చెల్లితో నీకు ఎటువంటి సంబంధం ఉండాలి, అన్నతో ఎటువంటి సంబంధం ఉండాలి, తమ్ముడితో ఎటువంటి సంబంధం ఉండాలి. హల్లెలూయా. గమనించండి, ఇటువంటి చిన్న చిన్న విషయాలలాగా అనిపించవచ్చు, కానీ ఈ చిన్న చిన్న విషయాల్లో మనం జాగ్రత్త పడితే అనవసరమైనటువంటి సమయము మీ జీవితంలో వేస్ట్ అవ్వదు. ప్రేయర్ రిక్వెస్ట్తో ప్రేయర్ రిక్వెస్ట్లు తగ్గిపోతాయి. హల్లెలూయా. ఆమేన్. ప్రేయర్ రిక్వెస్ట్లు తగ్గుతాయి, గొడవలు తగ్గిపోతాయి, ఏడుపులు తగ్గిపోతాయి. ఎందుకు? ఈ చిన్న విషయాల్లో మనం జాగ్రత్త పడుతున్నాం కాబట్టి. ఆమేన్. ఆమేన్. చూడండి, సో మీకున్న సంబంధం గురించి వాళ్ళకి తెలియాలి, వాళ్ళ సిబ్లింగ్స్తో ఉన్నటువంటి సంబంధం, అలాగే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ తో ఉన్నటువంటి సంబంధం గురించి కూడా ఏ విధముగా దే మస్ట్ రిలేట్ అనేది మనము వాళ్ళకి నేర్పించాలి. అలాగే పెద్దలతో కూడా టీచ్ దెమ్ హౌ టు రిలేట్ టు అదర్ అడల్ట్స్ ఇన్ దేర్ లైఫ్. వారి జీవితంలో ఉన్న పెద్దలతో ఎలా వ్యవహరించాలి అనేది వారికి నేర్పించాలి. ఏ విధంగా గౌరవించాలి పెద్దవాళ్ళని. ఒక పెద్దోళ్ళని చూసినప్పుడు, రూమ్లో కూర్చున్నప్పుడు అన్ని సీట్స్ తీసేసుకున్నారు, కానీ ఒక పెద్ద వ్యక్తి వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి యవనస్తుడుగా? ఒక పెద్ద ఆమె వచ్చినప్పుడు ఏం చేయాలి నువ్వు యవనస్తుడుగా? టీచ్ దెమ్ హౌ టు రిలేట్ టు అడల్ట్స్ ఇన్ దేర్ లైఫ్. వారి జీవితంలో ఉన్న పెద్దలతో ఎలాగో సంబంధాన్ని కలిగి ఉండాలి, ఎలా వ్యవహరించాలో నేర్పించాలి. అండ్ ఆల్సో టీచ్ దెమ్ హౌ నాట్ టు రిలేట్ విత్ పీపుల్ యాజ్ వెల్.
మరి అలాగే ప్రజలతో ఎలా వ్యవహరించొద్దు, ఎలాంటి సంబంధాలని కలిగి ఉండొద్దో కూడా వారికి నేర్పించాలి. నంబర్ 4, 4వదిగా ఎడ్యుకేషన్. వారికి విద్యలో వారిని తర్ఫీదు చేయాలి. టీచ్ దెమ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ద ప్లేస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ దేర్ లైఫ్. వారి జీవితంలో విద్య యొక్క ప్రాముఖ్యతను, విద్యలో వారు ఏ స్థానంలో ఉన్నారో వారికి నేర్పించాలి. గమనించండి, ఎస్పెషల్లీ భారతదేశంలో విద్య గురించి మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము. ఓకే, ముఖ్య స్థానం ఇస్తాం అన్నమాట మన జీవితంలో. కానీ గుర్తుపెట్టుకోండి, ముఖ్య స్థానం ఇవ్వడానికి ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదు, కానీ అన్నిటికన్నా ముఖ్య స్థానం ఇవ్వడం తప్పు. అర్థమవుతుందా? అన్నిటికన్నా ముఖ్య స్థానం ఇవ్వడము తప్పు. అన్నిటికన్నా ముఖ్యమైన స్థానం ఎవరికి ఉండాలి? దేవునికి. గట్టిగా చెప్పండి. దేవునికి. మళ్ళీ ఒకసారి గట్టిగా. దేవునికి ఇవ్వాలి. అది ఉత్తి మన మాటలో కాదు, చెప్పేటప్పుడు మన క్రియల్లో కనిపించాలి. అది మన పిల్లలకి కనిపించాలి. అది వాళ్ళని చదివిస్తున్నప్పుడు కూడా వాళ్ళ జీవితం అంతా కూడా ఒక జాబ్ గురించి అన్నట్టు వాళ్ళని పెంచొద్దు. ఇప్పుడు ఆ జాబ్ లేకపోతే వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోయారు అనేటటువంటి ఆలోచనతో పెంచొద్దు. జాబ్ ఉండడం చాలా మంచిదే, ఉద్యోగం ఉండడం చాలా మంచిదే, ఉద్యోగంలో మంచిగా సంపాదించడం కూడా చాలా మంచిదే, కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది కాదు. అన్నిటికైనా ముఖ్యమైనది కాదు. అన్నిటికైనా ముఖ్యమైనది ఏంటి? దేవుని యొక్క పిలుపు అన్నిటికైనా ముఖ్యమైనది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క పిలుపు అన్నిటికైనా ముఖ్యమైనది. దేవుని యొక్క తీర్మానము వాళ్ళ జీవితంలో నెరవేర్చబడడం అన్నిటికైనా ముఖ్యమైనది. సో మనం చదివిపిస్తున్నప్పుడు కూడా మనం తీసుకునేటటువంటి తీర్మానాల్లో అది వాళ్ళకి కనిపించాలి. చదువు అంటే చాలా ముఖ్యము. సరిగ్గా చదువుకోవాలి, సరిగ్గా మార్కులు రావాలి. మార్కులు సరిగ్గా రాకపోతే నాన్నగారికి లేకపోతే మా అమ్మగారికి కోపం వస్తుంది అనేది వాళ్ళకి తెలియాలి. కానీ జీవితంలో అన్నిటికైనా ముఖ్యమైనది ఇది కాదు అనేది కూడా వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకు? జీవితంలో అన్నిటికైనా ముఖ్యమైనది ఏంటి? దేవుడు. హల్లెలూయా. దేవుడు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఈ విధంగా చదువుకోవాలి, ఉద్యోగం వచ్చేయాలి అది చెప్పి రికార్డ్ అయ్యి అది ఎంత స్థాపించబడిపోతుందంటే ఒక 20 సంవత్సరాలు అదే విన్నారు. ఇప్పుడు ఆఖరికి ఆ సీట్ దొరకలేదనుకోండి, ఆఖరికి ఆ ఉద్యోగం రాలేదనుకోండి, ఆఖరికి ఆ యూనివర్సిటీ కోసము వీసా అప్లై చేశాడు, రిజెక్షన్. ఇప్పుడు వాడి జీవితమే నాశనం అయిపోయింది అనుకుంటాడు. ఎందుకు? వాడి వాల్యూ, వాడి లైఫ్ అంతా కూడా 20, 25, 30 సంవత్సరాలు ఈ ఉద్యోగం. ఈ కాలేజీలో సీట్ రావాలి, రావాలని ఎవరు చెప్పారు? గమనించండి, ఆశ ఉండొద్దు అనట్లేదు, మంచి చదువులు చదివించొద్దు అనట్లేదు, కానీ ఆ సీట్ ఆ కాలేజీలో రాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏమవుతుంది? ఏమైపోతుంది? కొంతమందికి మనం క్రైస్తవులుగా ఉన్నా కూడా అది ఎంత ఒక స్ట్రాంగ్ హోల్డ్ లాగా అయిపోతుంది కొంతమంది జీవితంలో. అటువంటి విధానంలో పెంచేటప్పటికి ఏమవుతుంది? నువ్వు సంఘానికి వస్తూ ఉంటావు, ఆడు 25 సంవత్సరాలు అయిన తర్వాత అక్కడ కాలేజీలో సీట్ రాలేదు, ఇంకేదో అయ్యిందని సంఘానికి రావడం కూడా ఆపేస్తాడు. ఎందుకు? 25 సంవత్సరాలు ఇచ్చాను నా జీవితాన్ని ఈ సీటు కోసమే, ఈ ఉద్యోగం కోసమే, ఈ వీసా కోసమే ఇంత కష్టపడ్డాను, అయినా దేవుడు ఇవ్వలేదు. అటువంటి దేవుడు నాకెందుకు అని వదిలేస్తాడు. కానీ ఆ ఉద్యోగాన్ని అంత త్వరగా వదులుతామా? ఎందుకు? దేవుడికి ఇవ్వాల్సిన స్థానం ఉద్యోగానికి ఇచ్చాం కాబట్టి. అదే దేవునికి ఇవ్వాల్సిన స్థానం చిన్నప్పటి నుంచే ఇచ్చారు అనుకోండి, ఆ విధంగా నేర్పించారు అనుకోండి, ఉద్యోగం వచ్చినా రాకపోయినా దేవుణ్ణి వదిలిపెట్టేసే అసలు ఆ ప్రసక్తే ఉండదు. ఆ ఆలోచనే రాదు. ప్రార్థన చేసుకుంటాను కానీ ఏదన్నా అవ్వకపోతే ఏమైంది? దేవుడు ఉన్నాడు నాకు. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు నాకు, అందులో స్థాపించబడాలి. సో చదువు చాలా ముఖ్యం, కానీ దాని గురించి మాట్లాడాలి, మీరు నేర్పించాలి వాళ్ళకి. నేర్పించలేదనుకోండి, చూడండి, మనము కూడా ఉత్తి ఎడ్యుకేషన్ చదువు అని అనుకో, టీచర్స్ ఏం చెప్తారు వాళ్ళకి? దేవుని గురించి చెప్తారా? లేదు. చెప్తారా? లేదు. వాళ్ళు ట్యూషన్ టీచర్స్ దేవుని గురించి చెప్తారా? లేదు.
వాళ్ళ ఫ్రెండ్స్ దేవుని గురించి చెప్తారా? లేదు. సో వాళ్ళ టీచర్స్ దేవుడి గురించి చెప్పరు, ఫ్రెండ్స్ దేవుడి గురించి చెప్పరు, వాళ్ళ కోచెస్ దేవుని గురించి చెప్పరు, వాళ్ళ ట్యూషన్ టీచర్స్ దేవుని గురించి చెప్పరు. ఆఖరికి నీ దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు ఈ నలుగురు చెప్పేదే నువ్వు మళ్ళీ చెప్తుంటావు. ఇంకా దేవుడు ఎక్కడ ఉన్నాడు? వాడి ఇంట్లో, వాడు హృదయంలో. కానీ సంఘానికి వస్తారు, చూసారా? అందుకని మనకు ఆశ. ఇప్పుడు నేను కూర్చొని మీతో మాట్లాడాను అనుకోండి, మీ పిల్లలకి ఏం ఆశిస్తున్నారండి అంటే దేవుని ప్రణాళిక అవ్వాలండి, వాళ్ళు సక్సెస్ఫుల్ అయిపోవాలండి. అది ఆశ, అది కోరిక. కానీ నా ప్రశ్న, నీ దిశ ఎటువంటి ఏ డైరెక్షన్లో ఉంది? ఏ డైరెక్షన్లో నువ్వు నడుస్తున్నావు? ఎందుకంటే నీ కోరిక ఎంత ఉన్నా కూడా నీ తీర్మానాలు బట్టి నువ్వు గమ్యము చేరుకుంటావు. నీ పిల్లలకి సరి అయిన తీర్మానం తీసుకోవడంలో నువ్వు సాయం చేయలేదనుకో, వాళ్ళు సరి అయిన గమ్యము చేరరు వాళ్ళ జీవితంలో. అందరికి అర్థమవుతుంది కదండి? ఓకే, నెక్స్ట్ త్వరగా. సారీ, ఇదే విషయంలో గమనించండి, వాళ్ళకి దేవుడిచ్చిన తలాంతులు ఏంటి అది మీకు తెలియాలి. ఒకే తండ్రి ఒకే తల్లి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక్క చైల్డ్ కన్నా ఎక్కువ ఉంటే మీకు అందరికీ తెలుసు. సేమ్ ఫాదర్ సేమ్ మదర్, కానీ టూ కంప్లీట్లీ డిఫరెంట్ చిల్డ్రన్, కంప్లీట్లీ డిఫరెంట్ ఇంట్రెస్ట్స్, కంప్లీట్లీ డిఫరెంట్ పర్సనాలిటీస్, కంప్లీట్లీ డిఫరెంట్ వేస్ ఆఫ్ థింకింగ్. సో నువ్వు ఒక తండ్రిగా ఒక తల్లిగా నీకు ప్రత్యేకంగా ఆ కుమార్తె ఆ కుమారుడి యొక్క జీవితంలో దేవుడు ఎటువంటి తలాంతులను ఇచ్చాడు, ఏ దర్శనము ఉన్నది, ఏంటి దేవుని యొక్క ప్రణాళిక, అది నువ్వు వాళ్ళతో వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. వాళ్ళు ఎదిగే కొలిది వాళ్ళతో మాట్లాడడం మొదలు పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, నంబర్ 5, ఫైనాన్సెస్, ఆర్థిక విషయాలు. ఆర్థిక విషయాల గురించి కూడా చిన్న వయసు నుంచి మాట్లాడడం మొదలు పెట్టండి. చిన్న వయసు నుంచి బాధ్యత ఇవ్వడం మొదలు పెట్టండి. ఏదన్నా కావాలనగానే త్వరగా కొనిచ్చేయడం మాత్రమే కాదు. కొనివ్వండి, నేను కొనివ్వద్దు అనట్లేదు, కానీ ప్రతిదీ అడగగానే కొనిచ్చేయడం కాదు. దానికి వాళ్ళకు ఆ విలువ తెలియాలి. కొన్ని విషయాలకి వాళ్ళని ప్రార్థన చేసుకోమనండి. నీకు ఇది కావాలా? సరే, దేవుణ్ణి అడుగు, ప్రార్థన చేయి. నేను కూడా నీతో ప్రతి రాత్రి ప్రార్థన చేస్తాను దీని కొరకు. ప్రార్థనలో అలవాటు అవ్వనివ్వండి. లేకపోతే ఏదన్నా పని అప్పచెప్పండి. పని అప్పచెప్పినప్పుడు అప్పుడు నువ్వు ఇది పని చేసుకో, అప్పుడు నీకు ఈ డబ్బు వస్తుంది కదా, దాంతో నువ్వు కొనుక్కో. ఏం నేర్పిస్తున్నావు? బాధ్యత నేర్పిస్తున్నావు. ఆమేన్. బాధ్యత నేర్పిస్తున్నావు. ఆర్థిక విషయాల్లో కూడా when you are talking about money, what is the purpose of money? మీరు డబ్బు గురించి మాట్లాడుతున్నట్టు ఆ డబ్బు యొక్క ఉద్దేశం ఏమిటి? What do you do with the money that God gives you? దేవుడు మీకు ఇచ్చిన ఆ డబ్బుతో మీరు ఏం చేస్తూ ఉన్నారు? చూడండి, అది మీరు ఎప్పుడు మాట్లాడలేదు అనుకోండి, వాళ్ళకున్న ఆలోచన అంతా వాళ్ళ ఫ్రెండ్స్ జీవితాల్లో చూసేదే వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్కి ఏముంటుంది? ఇప్పుడు చిన్నప్పటి నుంచి మీరు మాట్లాడడం మొదలు పెట్టలేదు అనుకోండి, వాళ్ళు కాలేజ్కి వెళ్తారు. కాలేజ్ తర్వాత ఒక పార్ట్ టైం జాబో ఎంఎన్సీలోనో ఎక్కడో పనిచేయడం మొదలు పెడతారు. ఇప్పుడు ఎప్పుడు లేని డబ్బు ఇప్పుడు ప్రతి నెల వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాడు ఆ డబ్బుతో? ఏం చేస్తుంది ఆ అమ్మాయి ఆ డబ్బుతో? ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారో అదే చేస్తుంది. ఎందుకు? చిన్నప్పటి నుంచి ఎప్పుడూ డబ్బు గురించి మాట్లాడలేదు కాబట్టి ఇంట్లో. సో వాళ్ళు ఆ క్రెడిట్ కార్డు వచ్చేసిందండి, వాళ్ళు కూడా క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారు కాబట్టి నేను క్రెడిట్ కార్డు తీసుకుంటాను. వాళ్ళు షాపింగ్ వెళ్తున్నారు కాబట్టి నేను షాపింగ్ వెళ్తాను. వాళ్ళు లోన్ తీసేసుకొని బైక్ కొనుక్కున్నాడు, సో నేను కూడా లోన్ తీసేసుకొని బైక్ కొనేసుకుంటాను. వాళ్ళు లోన్ తీసుకొని కారు కొనుక్కున్నాడు కాబట్టి నేను కారు కొనుక్కుంటాను. వాళ్ళందరూ ఆ ట్రిప్కి వెళ్తున్నారు, అక్కడ గోవాకి వెళ్ళారంట, వాళ్ళు ఏదో నార్త్ ఇండియాకి వెళ్ళారంట, వాళ్ళు సౌత్ ఇండియాకి వెళ్ళారంట. నాకు డబ్బు లేదు కానీ క్రెడిట్ కార్డు ఉంది కాబట్టి నేను కూడా వెళ్ళిపోతాను. ఎక్కడి నుంచి వచ్చినాయి అలవాట్లు? మీరు ఇప్పుడు మాట్లాడలేదు కాబట్టి, ఆ విత్తనాలు నాటబడలేదు కాబట్టి, సరి అయిన విత్తనము నాటబడలేదు కాబట్టి ఇప్పుడు చెడు విత్తనాలు వాళ్ళ జీవితంలో నాటబడ్డది. దాని ప్రకారం వాళ్ళు తీర్మానాలు తీసుకోవడం మొదలు పెడతారు. సో మీరు మీ జీవితంలో ఎప్పుడూ అప్పు తీసుకోకపోయినా మీ పిల్లలు అప్పు తీసుకోవడం మొదలు పెడతారు. ఎందుకు? మీరు దేవుని దయ వల్ల మీరు ఎప్పుడు అప్పు తీసుకోలేదు, కానీ మీరు అప్పు తీసుకోవద్దురా అనవసరమైన విషయాల్లో అనవసరమైనటువంటి కారణాలకి నువ్వు అప్పులో పడొద్దు అనేటటువంటి డిస్కషన్ మీరు ఎప్పుడు పెట్టుకోలేదు, ఎప్పుడు వాళ్ళకి నేర్పించలేదు. సో నేర్పించకపోయేటప్పటికి ఏమైంది? పదునుగా లేరు.
దే ఆర్ నాట్ షార్ప్. సో ఇప్పుడు అందరూ చేస్తున్నారు కదా, నేను చేస్తాను. అటువంటి విధానంలో జీవిస్తే గమ్యం చేరుకుంటారా? మాట్లాడండి. చేరుకోలేదు. గట్టిగా లేదు. నాకు ఈ రోజు ఒక 10 మంది యవనస్తులన్నా తెలుసు, పాస్టర్ గారు నాకు దేవుని పిలుపు ఉంది అంటారు. సరే రా మరి మినిస్ట్రీ జాయిన్ అవ్వు అంటే అక్కడికి ఆగిపోతుంది. ఎందుకు అంటే ఫైనాన్సెస్ పాస్టర్. ఫైనాన్సెస్ ప్రాబ్లం ఏంటి? బైక్ కొనేసుకున్నాను, కారు కొనుక్కున్నాను, లేటెస్ట్ ఐఫోన్ కొనుక్కున్నాను, శాంసంగ్ ఫోన్ కొనుక్కున్నాను. ఏదో అంటే అప్పు ఏదో వాళ్ళకి వాల్యూ తీసుకొచ్చేది ఇల్లు కొనుక్కున్నాను, అపార్ట్మెంట్ కొనుక్కున్నాను, ల్యాండ్ కొనుక్కున్నాను కాదు. సో ఇప్పుడు దేవుని యొక్క దర్శనము తెలుసుకున్నాడు, దేవుని యొక్క పిలుపు ఉందని తెలుసు, కానీ దానికి రాలేడు. ఎందుకు? ఆర్థిక విషయాలు. ఏం చేశాడు? సరి అయిన ఆలోచన లేక సెల్ ఫోన్. ఇప్పుడు గమనించండి. సో తర్వాత దేవుడు అడిగినప్పుడు ఏంటి నేను పిలిచినప్పుడు ఎందుకు రాలేదంటే, అదే ఆ సెల్ ఫోన్ ఉంది కదా, సెల్ ఫోన్ గురించి రాలేకపోయాను, నా కారు గురించి రాలేకపోయాను, నా బైక్ గురించి రాలేకపోయాను. అర్థమవుతుందా? వెనకాల ఉన్న వాళ్ళకి అర్థమవుతుందా? ఎస్ పాస్టర్. సో చిన్న వయసు నుంచే మీరు మాట్లాడడం మొదలు పెట్టారనుకోండి, దే విల్ అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ మేకింగ్ గుడ్ ఫైనాన్షియల్ డెసిషన్స్ ఇన్ దర్ లైఫ్. ఆమేన్. చూడండి, ఈ రోజుకి కూడా ప్రతి సంఘంలో, ప్రతి పరిచర్యలో మ్యాక్సిమం వచ్చే ప్రేయర్ రిక్వెస్ట్ దేని గురించి ఉంటాయి? ఫైనాన్సెస్ గురించి. దేవుని ప్రణాళిక ఏంటి? దేవుని ప్రణాళిక ఏంటంటే మన జీవితాల్లో అసలు ఫైనాన్సెస్ గురించి ఒక ప్రేయర్ రిక్వెస్టే ఉండకూడదు నీ జీవితంలో. హల్లెలూయా. ఆమేన్. ప్రేయర్ రిక్వెస్టే ఉండకూడదు నీ జీవితంలో ఫైనాన్సెస్ గురించి. ఎందుకు? ఆయన వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నావు కాబట్టి ఆయన అభివృద్ధిలో నువ్వు జీవిస్తూ అనుభవిస్తూ నువ్వు జీవిస్తూ ఉండాలి. హల్లెలూయా. ఆమేన్. సో రైట్ దిస్ డౌన్ వెరీ క్విక్లీ. when it comes to finances, earn it honestly. మరి యథార్థముగా సంపాదించుట. earn it honestly. ఆర్థికంగా మరి యథార్థముగా సంపాదించుట. Number 2, spend it carefully. జాగ్రత్తగా వాటిని ఖర్చు పెట్టుట. Teach them to spend it carefully. వాటిని జాగ్రత్తగా ఖర్చు పెట్టుట వారికి నేర్పించాలి. Number 3, save it consistently. మరి సమర్థతంగా అనగా ఎడతెగక వాటిని దాచుకొనడం వారికి నేర్పించాలి. Save it consistently. Number 4, invest it wisely. మరి వాటిని సరైన విధానంలో తెలివిగా పెట్టుబడులు పెట్టాలి. Invest it wisely. మరి జ్ఞానయుక్తంగా వాటిని పెట్టుబడుల్లో పెట్టాలి. Number 5, give or sow it faithfully. మరి నమ్మకంగా ఇవ్వాలి, నమ్మకంగా విత్తాలి. And number 6, enjoy it freely. దాన్ని స్వాతంత్రంగా వాటిని ఆనందించాలి. హల్లెలూయా. ఆమేన్. సో నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏం కొనుక్కున్నా, ఏ కార్ అన్నా, ఏ ఇల్లు అయినా, ఏ హాలిడే అయినా, వెకేషన్ అయినా, ఎవరు ఏమనుకుంటారో అని పట్టించుకోకర్లేదు. ఎందుకో ఈ ఫస్ట్ 5 థింగ్స్, 5 విషయాలు నువ్వు సరిగ్గా చేసావు కాబట్టి 6వ విషయానికి వచ్చేసేటప్పటికి నువ్వు ఖర్చు పెట్టినప్పుడు ఎటువంటి గిల్ట్ ఆర్ కాండమ్నేషన్ లేకుండా, ఎటువంటి భయం లేకుండా ఫ్రీగా నువ్వు ఖర్చు పెట్టగలుగుతావు. హల్లెలూయా. భావము లేకుండా స్వేచ్ఛగా నువ్వు ఖర్చు పెట్టుకోగలవు. హల్లెలూయా. ఆమేన్. ఓకే, వెరీ క్విక్లీ. నంబర్ 6, అధికారము గురించి నేర్పించాలి. You must teach them about authority. Number 1, that God is their ultimate authority in life. వారి దేవుడే వారి జీవితంలో మరి ఒక అంతిమ పై అధికారిగా ఉంటూ ఉన్నాడు. Teach them that you are not the final or ultimate authority. God is their ultimate authority in life. చూడండి, మీ జీవితంలో ఆ యొక్క అంతిమ అధికారము నీది కాదు, కానీ నీకు దేవుడే అంతిమ అధికారిగా ఉన్నాడు. ఇది జస్ట్ నోట్ చేసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 4 వచనాలు. ఓకే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 4 వచనాలు జస్ట్ నోట్ చేసుకొని తర్వాత చదవండి. సో గమనించండి, అధికారం గురించి వచ్చేసేటప్పటికి నంబర్ 1, దేవుడు అల్టిమేట్ అథారిటీ అనేది వాళ్ళు తెలుసుకోవాలి. నువ్వు అక్కడ ఉన్నా లేకపోయినా, వాళ్ళ జీవితంలో ఆ సమయంలో ఉన్నా లేకపోయినా, దేవుని యొక్క అధికారము క్రింద వాళ్ళు జీవిస్తున్నారు అనేది వాళ్ళు గుర్తించాలి. రెండోది ఏంటంటే, దేవుని యొక్క అధికారము తర్వాత తల్లిదండ్రుల అధికారం కింద వాళ్ళు ఉన్నారు అనేది గుర్తించాలి వాళ్ళు. దాని తర్వాత
తర్వాత మూడోది సంఘము లేకపోతే సంఘ నాయకులు లేకపోతే పాస్టర్ యొక్క అధికారము కింద వాళ్ళు జీవిస్తున్నారు అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఇది ముఖ్యంగా ఎందుకు అంటే గమనించండి, వాళ్ళు పెద్దగా అయ్యే కొలది ఒక్కొక్కసారి కొన్ని విషయాల్లో మీరు ఒక తీర్మానానికి రాలేకపోవచ్చు. లేకపోతే కాలేజ్ గురించి అవ్వచ్చు, పెళ్లి గురించి అవ్వచ్చు, డబ్బు గురించి అవ్వచ్చు. కొన్ని టాపిక్స్ వచ్చేసేటప్పటికి తల్లిదండ్రులకి పిల్లలకి ఒక అగ్రిమెంట్కి రాలేకపోతుండొచ్చు. అటువంటి సమయాల్లో సంఘము లేకపోతే సంఘ నాయకులని వాడుకోవడము చాలా ముఖ్యము. గో టు ది ఎల్డర్స్ ఆఫ్ ద చర్చ్, గో టు ద పాస్టర్స్ ఆఫ్ ద చర్చ్ సో దట్ దే కెన్ ప్రొవైడ్ యూ విత్ కౌన్సిల్ అండ్ విజ్డమ్ కన్సర్నింగ్ ద డెసిషన్ దట్ నీడ్స్ టు బి మేడ్. మరి మీ జీవితంలో తీసుకునే నిర్ణయాలను గూర్చి మీ సంఘ పెద్దల యొద్దకు, సంఘ కాపరుల యొద్దకు వెళ్ళినప్పుడు వారు దైవికమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో మీకు సహాయం చేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ గమనించండి, ఇక్కడ కూడా ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, కానీ మీరు పెద్దలుగా ఒక తల్లి తండ్రిగా మీరు మీ జీవితంలో ఎప్పుడు కూడా సంఘ నాయకులకి మీరు లోబడడం వాళ్ళు చూడలేదు అనుకోండి. సడన్గా వాళ్ళు 18-20 సంవత్సరాలు వచ్చిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చుందాము అంటే వాళ్ళు ఎవరు రారు. అర్థమైందా? ఎందుకంటే చిన్న వయసు నుంచి వాళ్ళు మీరు పాస్టర్లకి లేకపోతే నాయకులకి లోబడము వాళ్ళు మీ జీవితంలో వాళ్ళు చూడాలి. మీ నోటి నుంచి వచ్చే మాటలు మాత్రమే కాదు, మీ జీవితంలో తీసుకున్నటువంటి తీర్మానాలు వాళ్ళు చూడాలి. గమనించండి, నా జీవితంలో మా తల్లిదండ్రులు అనేక సార్లు నా జీవితంలో నేను 2 సంఘంలో మెంబర్గా ఉన్నాను. ఒకటి ఏంటంటే ఇండియాలో పుట్టి పెరిగినప్పటి నుంచి ఇక్కడ ఇండియాలో ఒక చర్చ్కి వెళ్ళాను. దాని తర్వాత అమెరికాకి వెళ్ళిన తర్వాత కాలేజ్ అది వెళ్తున్నప్పుడు అక్కడ ఇంకొక సంఘంలో నాటబడ్డాను. 2 churches ఇన్ మై లైఫ్. 2 సంఘాల్లో కూడా మా తల్లిదండ్రుల్ని నేను గమనించాను. నా జీవితం చిన్నప్పటి నుంచి తర్వాత పెద్దగా అయ్యే తర్వాత కూడా మా తల్లిదండ్రులు ఎటువంటి తీర్మానం తీసుకున్నా గమనించండి. ఒకసారి ఎప్పుడన్నా ట్రావెల్ ప్లాన్స్ ఉండినాయి అనుకోండి, ఎక్కడికన్నా ప్రయాణం చేయాలనుకుంటున్నాం, లేకపోతే కొంత డబ్బు పక్కన పెడుతున్నారు, ఏదో కొనాలనుకుంటున్నారు ఇంటి కోసమో లేకపోతే కారు కోసమో ఇంకేదన్నా, ఇటువంటి జరుగుతున్నప్పుడు సడన్గా ఒక పాస్టర్ గారు అక్కడికి వచ్చి పాస్టర్ గారు చెప్పారనుకోండి, దేవుని యొక్క ప్రేరేపణ బట్టి కాన్ఫరెన్స్ పెడుతున్నాము, లేకపోతే ఈ ల్యాండ్ కొంటున్నాము, లేకపోతే చర్చ్ని ఎక్స్పాండ్ చేస్తున్నాము, ఈ కొత్త ప్రాజెక్ట్ మొదలు పెడుతున్నాము, ఇప్పుడు అందరు కూడా ఈ విధంగా సహాయం చేయాలని కోరుకుంటున్నాము, అటువంటి ఏదన్నా వచ్చేటప్పటికి అనేక సార్లు నా జీవితంలో నేను చూసింది ఏంటంటే మా తల్లిదండ్రులకు ఉన్న ప్లాన్స్ కంప్లీట్గా మార్చుకునేవారు. ఎప్పుడన్నా మా నాన్నగారికి వేరే ప్లాన్స్ ఉన్నా కూడా ఎందుకన్నా పాస్టర్ గారు వచ్చి ఇది చేసి పెట్టగలుగుతావా, అది చేసి పెట్టగలుగుతావా, ఇక్కడ సాయం చేయగలుగుతావా అంటే ఎన్నోసార్లు మా నాన్న వాళ్ళ టికెట్ క్యాన్సిల్ చేసుకోవడము, ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకోవడము, ప్లాన్స్ క్యాన్సిల్ చేసుకోవడం, ఒక్కొక్కసారి మా ఫ్యామిలీ ట్రిప్స్ కూడా డేట్స్ మళ్ళీ మార్చుకొని ఆ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వడానికి ఎక్కడో సహాయం చేయడానికి అనేక సార్లు నా జీవితంలో చూశాను. నేను అది అనేక సార్లు నేను నా జీవితంలో చూశాను. ఎన్నోసార్లు కార్ కోసమో ఇంటి కోసమో ఇంకేదో కొనుక్కోవాలని ఎంతో డబ్బు తీసి పక్కన పెట్టింది. సడన్గా పాస్టర్ గారు లేచి ఈ ప్రాజెక్ట్ చేయాలనుకుంటే ఆ రోజు నాకు ఎన్నోసార్లు ఇంటికి వెళ్ళి లంచ్ చేసేటప్పటికే మా నాన్న రెడీగా ఉండేవారు మాట్లాడడానికి ఈ విషయం గురించి. విన్నారు కదా ఏమన్నారో పాస్టర్, చూశారు కదా ప్రాజెక్ట్ మొదలవుతుందంట చర్చిలో, సో నేను ఇలాగ ఇవ్వాలనుకుంటున్నాను, మమ్మీ ఇక్కడ ఎంత ఇస్తుంది, నువ్వు ఎంత ఇవ్వాలి, తమ్ముడు ఎంత ఇవ్వాలి. చిన్నగా ఉన్నప్పుడు మేము ఇంకా సంపాదన లేదు కాబట్టి ఇదిగో నీ పేరు మీద ఎంత ఇస్తున్నామో, తమ్ముడు పేరు మీద ఎంత ఇస్తున్నామో, నా పేరు మీద ఎంత, మమ్మీ పేరు మీద ఎంత. చిన్నప్పటి నుంచి నేను అది చూస్తూనే పెరిగాను. సో అందుకని ఇప్పుడు నాకు పెద్దగా అయిన తర్వాత కూడా ఎప్పుడన్నా నాకు పాస్టర్ చెప్పింది నాకు నచ్చినా నచ్చకపోయినా నాకు ఎప్పుడు సమస్య ఉండేది కాదు. ఎందుకు? ఫస్ట్ నేను పాస్టర్కి లోబడక ముందర తల్లిదండ్రుల కన్నా పైన దేవునికి లోబడి ఉన్నాను కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడన్నా ఎందుకన్నా మా తల్లిదండ్రులు ఒక తప్పు తీర్మానం తీసుకున్నా, మా పాస్టర్ తప్పు తీర్మానం తీసుకున్నా పర్వాలేదు. ఎందుకు? అల్టిమేట్గా నేను లోబడేది పాస్టర్ కన్నా తల్లిదండ్రుల కన్నా దేవునికి లోబడి ఉన్నాను. సో నేను వాళ్ళు ఎప్పుడన్నా తప్పు తీర్మానం తీసుకున్నా నేను సరిగ్గా లోబడి ఉన్నాను అనుకో, దేవుడు బాధ్యత తీసుకుంటాడు నా జీవితానికి. హల్లెలూయా. ఎవరు బాధ్యత తీసుకుంటారో? దేవుడు బాధ్యత తీసుకుంటాడు. ఆయన ఆ కాన్సిక్వెన్స్ అంతా ఆయన చేతిలో పెడతాను. ఒక్కొక్కసారి అర్థం అవ్వకపోవచ్చు, ఎందుకు చేయాలి ఇదేంటి, నేను ఇది అనుకుంటుంటే నువ్వు ఇది చేయమంటున్నావు, పర్వాలేదు సరే నువ్వు ఇది చేయమంటున్నావు కాబట్టి ఇదే చేస్తాను. కానీ అల్టిమేట్గా ఏ విధంగా దేవుడు అక్కడికి తీసుకొస్తాడో నాకు తెలియదు, కానీ ఆయన తీసుకురావాలి నన్ను అక్కడిని.
yes amen హల్లెలూయా hallelujah సో గమనించండి, 6వ విషయం ఏంటంటే అందరూ కూడా అధికారం గురించి మన పిల్లలకి నేర్పించాలి. 7వ విషయం వ్యక్తిగతము, పర్సనల్ లైఫ్, వ్యక్తిగత జీవితము, వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి. చూడండి, ఈరోజు ఆన్లైన్ జరుగుతున్న విషయాలు బట్టి వాళ్ళకి చిన్నపిల్లలకి ఈ రోజుల్లో ఉన్నటువంటి ఎక్స్పోజర్ బట్టి, టెక్నాలజీ బట్టి, ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ బట్టి, టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ అవుతున్నా స్టాటిస్టిక్స్ ప్రకారము, రీసెర్చ్ ప్రకారము యవనస్తుల్లో ఎప్పుడు కూడా ఇంత డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, భయము కానీ చరిత్రలో ఎప్పుడు కూడా ఏ జనరేషన్లో అనుభవించలేదంట. ఇంత నాలెడ్జ్తో ఇప్పుడు మన పిల్లలకి ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ఎప్పుడూ ముందర లేదంట. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి భయాలు ముందర ఎప్పుడు లేవంట. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి డిప్రెషన్, చిన్న పిల్లలు డిప్రెషన్కి మందులు వేసుకోవడం మొదలు పెడుతున్నారు. డిప్రెషన్కి ఇంకా స్కూల్కి వెళ్తున్న పిల్లలు వీళ్ళు డిప్రెషన్, యాంగ్జైటీకి మందులు వేసుకోవడం మొదలు పెడుతున్నారు. సో అటువంటి సమయంలో మనం మన పిల్లల్ని పెంచుతున్నాం, అటువంటి లోకములో మనం మన పిల్లల్ని పెంచుతున్నాము. సో మనము బాధ్యత తీసుకోలేదనుకోండి, వాళ్ళ జీవితంలో వ్యక్తిగతముగా దేవుడు వాళ్ళని ఏ విధంగా తయారు చేశాడు, లేకపోతే సృష్టించాడు, ఏ విధంగా దేవుని యొక్క ప్రణాళిక వాళ్ళ జీవితంపై ఉన్నది, దేవుడు వాళ్ళ కొరకు ఏం చేశాడు అనేటటువంటి విషయాలు వాళ్ళకి మనం నేర్పించట్లేదనుకోండి, పర్సనల్గా వాళ్ళు శక్తివంతముగా లేకపోతే ధైర్యముగా జీవించలేకపోతే ఈ లోకములో నాశనం అయిపోతారు. సో మనము తల్లిదండ్రులుగా మనము చేసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే, వీ మస్ట్ టీచ్ దెమ్ అండ్ రిమైండ్ దెమ్ కన్సిస్టెంట్లీ అబౌట్ దేర్ వర్త్ అండ్ వాల్యూ ఇన్ గాడ్. దేవునిలో వారికి ఉన్నటువంటి విలువలను స్థిరముగా వారికి జ్ఞాపకం చేస్తూ నేర్పిస్తూ ఉండాలి. హల్లెలూయా ఆమేన్. గమనించండి, వాళ్ళ విలువ గురించి మనం నేర్పించలేదనుకోండి, వాళ్ళ విలువ వాళ్ళ ఉద్యోగం నుంచి వస్తుంది అనుకుంటారు. అర్థమైందా? వాళ్ళ వర్త్, వాళ్ళ శాలరీ వాళ్ళ వర్త్ అనుకుంటారు. నీకు 10,000 ఇస్తాము అంటే నా జీవితం ఇప్పుడు 10,000 అన్నమాట అనుకుంటారు. వాళ్ళ లైఫ్ దే థింక్ దేర్ వాల్యూ ఈజ్ డిటర్మిన్డ్ బై దేర్ శాలరీ. వారి యొక్క విలువ వారికి వచ్చే జీతం బట్టి ఆధారపడి ఉన్నది, దాన్ని బట్టి నిర్ణయింపబడింది అనుకుంటారు. కానీ గమనించండి, మన విలువ ఎవరు డిసైడ్ చేస్తారు? దేవుడు డిసైడ్ చేస్తాడు. ఆమేన్. ఆయన నీ కొరకు నాకు ఇచ్చింది ఏంటి? ఆయన రక్తాన్ని మన కొరకు ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన జీవితాన్నే మన కొరకు ఇచ్చాడు. హల్లెలూయా. ఆమేన్. చూడండి, అది చిన్నప్పటి నుంచే మనం అది నేర్పించామనుకోండి, ఒక సీట్ రాకపోయినా, ఒక ఎగ్జామ్లో కరెక్ట్గా మార్కులు రాకపోయినా, లేకపోతే వాళ్ళకి ఒక వీసా రిజెక్ట్ అయినా, ఒక ఉద్యోగం రిజెక్ట్ అయినా, పెళ్లి చూపులకి వెళ్ళిన తర్వాత రిజెక్షన్ అనుభవించినా వాళ్ళకి ఎటువంటి సమస్య ఉండదు. ఎందుకు? దే ఆర్ సెక్యూర్ ఇన్ దేర్ వర్త్ ఇన్ గాడ్. దేవునిలో వారికి ఉన్న విలువ భద్రపరచబడి ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. దే ఆర్ సెక్యూర్, దే ఆర్ రూటెడ్ అండ్ గ్రౌండెడ్ ఇన్ ద వాల్యూ అండ్ ద వర్త్ దట్ కమ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుండి వచ్చు వారి యొక్క విలువలో వారు నాటబడి కాపాడబడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఆమేన్. గమనించండి, నీ విలువ అనేది లోకం ఇచ్చే దానిలో నీ విలువ నువ్వు చూసుకుంటే ఎప్పుడూ మోసపోతావు, ఎప్పుడు కూడా నీ గమ్యానికి నువ్వు చేరవు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా the things that are giving you value will constantly be changing in life. ఎందుకనగా మీకు విలువనిచ్చేవి తరచుగా స్థిరముగా మారుతూ ఉంటున్నాయి. చూడండి, ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఎమోషనల్ స్టెబిలిటీ కమ్స్ ఫ్రమ్ 3 things. భావోద్వేగ స్థిరత్వము ఈ 3 విషయాల గుండా వస్తూ ఉన్నవి. Number 1, belonging. మీరు ఎవరికి చెందిన వారు అని. Number 2, worth. మరి మీ యొక్క విలువ రెండవదిగా. Number 3, competence. మరి సామర్థ్యత. ఓకే, సో గమనించండి. నంబర్ 1, చెందడము. మీ పిల్లలు నేను ఈ కుటుంబానికి చెందిన వ్యక్తిని అనే విధంలో ఆలోచించాలి. నేను ఇక్కడ చెందను అనేటటువంటి ఆలోచన వాళ్ళ జీవితంలో ఉండకూడదు. నేను నా కుటుంబంలో చెందిన వ్యక్తిని, నేను ఇక్కడ చెందాను అనేది, ఐ బిలాంగ్ ఇన్ దిస్ ఫ్యామిలీ. మేక్ షూర్ దట్ యువర్ చిల్డ్రన్ ఆర్ హియరింగ్ దట్ ఓవర్ అండ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. మీ పిల్లలు నేను ఈ కుటుంబానికి చెంది ఉన్న వారము అని తరచుగా వారు అర్థం చేసుకున్నట్లుగా వారికి నేర్పించాలి. Number 2, they must be reminded that they are valuable.
వారు విలువైన వారు అన్న విషయాన్ని వారికి జ్ఞాపకం చేస్తూ ఉండాలి. That they have divine worth from God. మరి దైవికమైన విలువను దేవుని యొద్ద నుండి వారు కలిగి ఉండగలరని వారికి గుర్తు చేయాలి. So even if the world does not give them value, they still have value in God. చూడండి, లోకము వారిని విలువ చేయకపోయినప్పటికీ వారు దేవుని యొద్ద నుండి ఇంకను విలువను కలిగి ఉన్నారు. And number 3, that they are competent. వారు సమర్థతలో ఉండునట్లుగా. That means they can do what needs to be done in their life. అనగా వారి జీవితంలో ఏదైతే జరగాలో వారు చేయుటకు సమర్థత కలిగిన వారని అర్థము. హల్లెలూయా. ఆమేన్. ఎప్పుడైనా ఏదైనా చెయ్యలేను అనుకుంటున్నప్పుడు, నాకు ఇది, నేను ఈ హోంవర్క్ చేయలేను, నేను ఈ ఎగ్జామ్ రాయలేను, లేకపోతే ఇంకేదో చేయలేను అన్న సమయంలో మీరు దేవుని వాక్యము, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క సత్యము వాళ్ళ జీవితంలో పలుకుతూ ఉండాలి. నువ్వు చెయ్యగలవు, దేవుని యొక్క శక్తితో నువ్వు చేయగలవు, క్రీస్తులో నువ్వు తప్పకుండా చేయగలవు అనేటటువంటి సత్యము, ఆ జీవము నువ్వు వాళ్ళ జీవితంలోకి మాట్లాడుతూ విడుదల చేస్తూ ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. సార్ గమనించండి, ఈ 7 విషయాలు అందరూ నోట్ చేసుకున్నారని ఏంటి, ఐ హోప్ దట్ ఆల్ ఆఫ్ యూ ఆర్ మేకింగ్ అ నోట్ ఆఫ్ దిస్ అండ్ దట్ యూ విల్ బిగిన్ టు ఇన్కల్కేట్ దిస్ ఇంటూ యువర్ లైఫ్. మరి ఈ 7 విషయాలని మీ జీవితంలో మీరు జాగ్రత్తగా తీసుకొని మీ జీవితంలో వీటిని అన్వయించుకోవాలని నేను కోరుతూ ఉంటున్నాను. గమనించండి త్వరగా 2 విషయాలు. ఐ వాంట్ టు టాక్ టు యూ ఆల్సో అబౌట్ 2 థింగ్స్ దట్ మెనీ పేరెంట్స్ ఆర్ డూయింగ్ రాంగ్. మరి చాలా మంది తల్లిదండ్రులు చేస్తున్నటువంటి పొరపాట్లు కలిగిన విషయాలను గురించి ఒకసారి చెప్తాను. నంబర్ 1, రెస్క్యూయింగ్ ద కిడ్స్ టూ క్విక్లీ. మరి పిల్లల్ని వెంటనే వారిని రక్షించడము, రెస్క్యూయింగ్ దెమ్ ఫ్రమ్ కాన్సిక్వెన్సెస్ టూ క్విక్లీ. చూడండి, వారు ఎదుర్కొనే పరిణామాల నుండి వారిని వెంటనే తప్పించడము లేక కాపాడడము. గమనించండి, చిన్న పిల్లల నుంచి వాళ్ళ వయసులో వాళ్ళు తీసుకునేటటువంటి తీర్మానాలు బట్టి కొన్ని విషయాలు అనుభవిస్తారు అనేది వాళ్ళు నేర్చుకోవాలి. దే మస్ట్ అండర్స్టాండ్ దేర్ ఆర్ కాన్సిక్వెన్సెస్ టు దేర్ థాట్స్ అండ్ టు దేర్ యాక్షన్స్ ఇన్ లైఫ్. వారి యొక్క క్రియలకు, వారి ఆచరణలకు, వారి తలంపులకు కొన్ని పరిణామాలు ఉన్నాయన్న విషయాన్ని వారు గమనించాలి. చూడండి, వాళ్ళు చదువుకోకుండా, హోంవర్క్ చేసుకోకుండా ఆడుకుంటూనే ఉన్నారనుకోండి, హోంవర్క్ రాత్రి లేచి మీరు కూర్చొని వాళ్ళ కోసం హోంవర్క్ రాయొద్దు. హలో, ఎందుకు? వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి తెలియాలి, హోంవర్క్ చేసుకోకపోతే దానికి కాన్సిక్వెన్స్ అనేది ఉంటుందని. గమనించండి, గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో ఏమని ఉంటుంది? మనము ఏ విత్తనము విత్తుతామో ఆ పంట మాత్రమే కోస్తాము. కానీ ఇప్పుడు మనం ఏం నేర్పిస్తున్నాం? పర్వాలేదురా, నువ్వు ఏ విత్తనమన్నా విత్తు, మంచి పంటే కోస్తావు అని నేర్పిస్తున్నాం. సో అందుకని చిన్నప్పటి నుంచి మనం అలాగ నేర్పించామనుకోండి, 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాడు ఇష్టం వచ్చిన విత్తనాలు విత్తుతాను అంటాడు. మీరు అప్పుడు చెప్తే మీ మాట వింటాడా? ఎందుకు వింటాడు? 20 సంవత్సరాలు నేర్చుకున్నాడు, నేను ఏం చేసినా నాకు మంచే జరుగుతుంది, నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వకపోయినా, నేను హోంవర్క్ చేయకపోయినా పర్వాలేదు, మా మమ్మీ మంచి నోట్ రాసి పంపిస్తుంది టీచర్కి, పనిష్మెంట్ రాదులే నాకు. సో మనం ఏం నేర్పిస్తున్నాము? నువ్వు ఎటువంటి విత్తనం విత్తినా పర్వాలేదు నాన్న, నువ్వు నా కొడుకువే కదా, ఏం జరగదు నీకు, దేవుడు ఏమన్నా. అందుకనే వాళ్ళు 20-25 వచ్చేసేటప్పటికి, ఇప్పుడు ఎంతమంది 25-30 వచ్చిన తర్వాత కూడా పని చేయరు, ఇంట్లో కూర్చొని పడుకుంటారు. కానీ అన్నీ కావాలి వాడికి. బాధ్యత అనేది వద్దు. ఎందుకు వద్దు వాడికి? బాధ్యత గురించి నేర్పిస్తే కదా. 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా బట్టలు ఉతుక్కోవడం రాదు, ఇస్త్రీ చేసుకోవడం రాదు, వంట వండుకోవడం రాదు, గిన్నెలు కడగడం రాదు, ఏమీ రాదు, అన్నీ చేసి పెడతా ఉండాలి. ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? గొడవలు అవ్వకపోతే ఏమవుతుంది? ఆ పెళ్ళిలో పిచ్చెక్కిపోదా ఆమెకి? ఇరవై 25 సంవత్సరాలు అలా పెంచి పెళ్లి చేస్తే వాడు ఏం చేస్తాడు? ఏం బాధ్యత ఉంటుంది? భర్త అంటే భర్త, బాధ్యత లేని భర్త. సరే, చాలా క్వైట్గా ఉన్నారు, టాపిక్ మారుస్తానులేండి. అది ఉత్తి మగవాళ్ళకి మాత్రమే కాదు, 2 సైడ్స్ అప్లికబుల్. చిన్నప్పటి నుంచి మీరు మీ కూతురికి ఎటువంటి బాధ్యత నేర్పించలేదనుకోండి, పర్లేదమ్మా, నువ్వు కూర్చో, నువ్వెందుకు,
ఒక క్లీనింగ్ రాదు, ఒక వంట వండడం రాదు, ఒక పని చేయడం రాదు, ఏమవుతుంది? బాధ్యత ఎక్కడి నుంచి వస్తుంది? గమనించండి. ఒక్కొక్కసారి ఓకే, కొంతసార్లు మనం ఎందుకు నేర్పించలేదు తెలుసా? అంటే పెద్ద చదువు చదివిపిస్తానండి, వాళ్ళ క్లీనింగ్ అక్కర్లేదు. అవునా? ఏం నేర్పిస్తున్నాం? గర్వం నేర్పిస్తున్నాం. వాళ్ళకి గర్వం నేర్పిస్తున్నాం. సో ఇప్పుడు ఏమనుకుంటున్నావు? నా చదువు బట్టి నేను క్లీన్ చేయను. దేని బట్టి? సో నువ్వు డాక్టర్ అయితే క్లీనింగ్ రాదా? చేతులు పని చేయవా? See, cleaning or doing any of those things is not a matter of your education. అర్థమవుతుందా? Yes, Pastor. It's the basic things. It's learning responsibility. అవి నేర్చుకునే ప్రాథమికమైన విషయాలై ఉన్నవి. చిన్నప్పటి నుంచే వాళ్ళ రూమ్ వాళ్ళు క్లీన్ చేసుకోవడం నేర్పించండి. పనోళ్ళు ఉండొచ్చు, కానీ పనోళ్ళు ఉన్నా ఒక్కొక్కసారి వారానికి ఒక్కసారి అన్నా పనోళ్ళని పక్కన పెట్టండి, నువ్వే నీ రూమ్ క్లీన్ చేసుకో. పనోళ్ళు రారు, ఈరోజు నువ్వే క్లీన్ చేసుకోవాలి. గిన్నెలు కడగడంలో ఎటువంటి తప్పు లేదు. గిన్నెలు కడగడం నేర్పించండి, బట్టలు ఉతకడం నేర్పించండి. దే షుడ్ నో ఎవ్రీ సింగిల్ థింగ్ that a human being needs to do. They must be capable of doing those things. ఒక మానవుడు చేయగలిగిన ప్రతి విషయము వారు చేయుటకు సమర్థులై ఉండాలి. అట్టి వాటిని వారు ఎరిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి మనకి ఇది ఫాల్స్ ఈగో. అందుకనే కూడా కొంతమంది దేవుని యొక్క సంఘములో పనిచేయడానికి కూడా కొంతమంది వెనకబడతారు. ఎందుకు అంటే నా పొజిషన్ పాస్టర్, నీ పొజిషన్ ఎక్కడి నుంచి వచ్చిందో? పొజిషన్ బట్టి అనుకుంటారు, పొజిషన్ బట్టి కాదు. దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క సంఘములో ప్రతి వాళ్ళము పనివాళ్ళుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పనివారిగా ఉండాలి. యు మస్ట్ బి విల్లింగ్ టు సర్వ్ గాడ్ ఇన్ ఎనీ అండ్ ఎవ్రీ కెపాసిటీ. And if that is not something, see, that must be part of your education. Yes, amen. ఎడ్యుకేషన్ నేర్పించేటప్పుడు ఇది నేర్పించండి. ఎంసెట్ రాయడం మంచిదే, మంచి కాలేజ్కి వెళ్ళడం మంచిదే, కానీ ఆ కాలేజ్కి వెళ్ళకముందు ఈ పనులు కూడా చెయ్యగలగాలి అనేది మనం నేర్పించాలి. హల్లెలూయా. Yes, amen. ఎప్పుడైతే అది తెలుసుకుంటామో మన జీవితంలో ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా యూ విల్ ఆల్వేస్ బి ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీ ఛాలెంజ్ దట్ యు ఫేస్ ఇన్ లైఫ్. ఆమేన్. 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 ఓకే. నంబర్ 2, బీయింగ్ అ వీక్ ఎగ్జాంపుల్ ఫర్ ద చిల్డ్రన్. మరి పిల్లలకు ఒక బలహీనమైన మాదిరిగా ఉండడము. Mark 7:6 says, "These people honor me with their lips, but their hearts are far from me." ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. సో గమనించండి, చెప్పేది బాగానే చెప్తున్నాము, పాస్టర్ గారు చెప్పేది విన్నావు కదా అని ఇంటికి వెళ్ళి చెప్పవచ్చు మీరు. కానీ పాస్టర్ గారు చెప్పింది మీరు విన్నారు కదా అనే ముందర మీ జీవితాన్ని చూస్తున్నారు అనేది మర్చిపోవద్దు. అర్థమవుతుందా? ఎస్. మీ జీవితాన్ని వాళ్ళు గమనిస్తున్నారు అనేది మర్చిపోవద్దు. నీ జీవితాన్ని గమనిస్తున్నారు, చూస్తున్నారు. సో నువ్వు సరి అయిన విధానంలో నువ్వు ఒక ఉదాహరణగా నువ్వు జీవించట్లేదు అనుకోండి, దే విల్ నాట్ ఫాలో ద వే దే మస్ట్ ఇన్ దేర్ లైఫ్. వారు దైవిక విషయాల్లో ఏ రీతిగా అయితే ఉండాలో ఆ రీతిగా మిమ్మల్ని చూసి వారు వెంబడించలేరు. సో వాట్ కెన్ వి డూ బెటర్? 2 things that you can do better as a parent very quickly. చూడండి, ఒక దైవిక తల్లిదండ్రులుగా మరి ఉండాల్సిన మీరు చేయగలిగిన మంచి విషయాలు ఈ రీతిగా ఉంటున్నాయి. గమనించండి, స్టేట్మెంట్ రాసుకోండి. Who and what you expose your children to will shape who they become and what they believe. మరి మీ పిల్లలు మీరు ఏమి చూపిస్తారో అవే మీ పిల్లలు ఏమవుతారో మరియు ఏమి నమ్ముతారో నిర్ణయిస్తాయి. What are you exposing your children to?
చూడండి, ఏ విషయాల్లో మీ పిల్లలకి మీరు చూపుతూ ఉంటున్నారు? గమనించండి, నా జీవితంలో నా తల్లిదండ్రులు చేసిన ఒక చాలా మంచి పని అంటే ఇది. I was exposed to the right examples in my life. మా జీవితంలో సరైన మాదిరులకు మేము చూపబడ్డాము. I was exposed to the right experiences in my life. నా జీవితంలో మంచి అనుభవాలకే నేను చూపబడి ఉన్నాను. ఆ సంవత్సరాల్లో మా అమ్మ నాన్నగారికి ఆ సమయంలో ఒక్కొక్కసారి డబ్బు లేకపోయినా, లేకపోతే సరిపోయినంతటువంటి డబ్బు లేకపోయినా కూడా వాళ్ళకు ఉన్నదంతా కూడా తీసుకొచ్చి వాళ్ళు వెళ్తున్న కాన్ఫరెన్సెస్కి కొన్నిసార్లు నన్ను మా తమ్ముడిని కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసేవారు. ఎందుకు? చిన్న వయసు నుంచే కొన్ని విషయాలుకి మేము ఎక్స్పోజ్ అవ్వాలని, కొంతమందిని మేము చూడాలని, కొంతమంది దైవజనుల్ని మేము చూడాలని, కొన్ని మీటింగ్స్ మేము అనుభవించాలని, వాళ్ళకు ఉన్నదంతా కూడా కష్టపడి అటువంటి స్థలాలకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసేవారు. అటువంటి స్థలాలకి వెళ్ళడం ద్వారా నాకు నా జీవితంలో చిన్న వయసు నుంచి కూడా నాకు ఒక మంచి ఉదాహరణ అంటే సినిమా యాక్టర్లు కాదు, ఒక మంచి ఉదాహరణ అంటే స్పోర్ట్స్ పర్సనాలిటీస్ కాదు, మంచి ఉదాహరణ అంటే బాగా సంపాదించిన బిజినెస్ వ్యక్తులు కాదు. అంటే సంపాదించకూడదు అనేటటువంటి ఆలోచన లేదు, పేదవాడిగా ఉండాలనేటటువంటి ఆలోచన లేదు. కానీ అన్నిటికైనా ముఖ్యంగా వేరే ఉదాహరణలు నా జీవితంలోకి మా తల్లిదండ్రులు తీసుకొని రావడం జరిగింది. సో దాని ద్వారా నా స్నేహితులు పెరుగుతున్నప్పుడు, అమెరికాకి వెళ్ళిన తర్వాత కూడా నా స్నేహితులందరూ కూడా సమ్మర్ హాలిడేస్లో వేరే పనులు చేస్తున్న వాళ్ళు ఏదో మెక్డానల్డ్స్లో, టాకో బెల్లో, బర్గర్ కింగ్లో, ఇటువంటి ఫాస్ట్ ఫుడ్ చైన్స్లో ఏదో పార్ట్ టైం జాబ్ చేసి ఏదో కొంత సంపాదిద్దామని అటువంటి డైరెక్షన్లోకి వెళ్తున్నా కూడా నాకు ఎప్పుడు కూడా ఆ డైరెక్షన్లో వెళ్ళాలి, వాళ్ళు సంపాదించేస్తున్నారు నాకు లేదు, వాళ్ళు కొత్తవి కొనుక్కుంటున్నారు నాకు లేదు, వాళ్ళు కొత్త షూస్ కొనుక్కుంటున్నారు నాకు లేదు, కొత్త బట్టలు వేసుకుంటున్నారు నాకు లేదు, ఆ బాధ అనేది ఎప్పుడూ లేకుండింది నాకు. నా గ్రూప్ అంతట్లో కూడా నాకు ఒక్కడికే పాత బట్టలు ఉండేవి చాలాసార్లు, కానీ ఎప్పుడు దాని గురించి బాధపడ్డట్టు కూడా నాకు గుర్తులేదు అసలు. ఎందుకంటే అసలు నా ఆలోచనలో అది లేదు. నాకు అసలు ఆలోచనే లేదు. సో ఎప్పుడైతే నాకు చిన్న వయసులో ఒకసారి నాకు గుర్తు, ఒక దైవజనుడు రక్షింపబడ్డ తర్వాత ఒకసారి ప్రసంగంలో విన్నాను. ఆ దైవజనుడు అన్నాడు, ఎప్పుడైతే నేను రక్షింపబడ్డానో, నేను నా ఏ పని చేస్తున్నా ఆఖరికి నేను పొద్దున్న లేచి షేవింగ్ చేసుకునేటప్పుడు కూడా దేవుని వాక్యం వింటూనే ఉండేవాడిని అని. ఏ దైవజనుడి యొక్క పరిచర్యలో ఆయన రక్షింపబడ్డాడో ఆ దైవజనుడి యొక్క టేప్స్ వేసుకొని వింటూ ఉండేవాడు. రాత్రి పడుకునేటప్పుడు వేసుకొని వింటూ పడుకునేవాడిని, లేచినప్పుడు వింటూనే ఉండేవాడిని. కార్లో వెళ్తే టేప్ రికార్డర్ అంతా, ఆ కాలంలో ఇంకా కార్స్లో ఆడియో సిస్టమ్స్ లేవు. సో టేప్ రికార్డర్ అంతా బ్యాటరీలు నింపుకొని టేప్ రికార్డర్ పెట్టుకొని ఎంత దూరం ప్రయాణం చేస్తున్నా టేప్ రికార్డర్ పెట్టుకొని వాక్యం వింటూనే ఉండేవాడు. చిన్న వయసులో నేను అది విన్నాను. ఆ సమయానికి నాకు మేబీ 15-17 సంవత్సరాల ఆ సమయంలో విన్నాను. సో 18 వచ్చినప్పుడు, 20 వచ్చినప్పుడు, దేవుని యొక్క పిలుపు గురించి ఇంకా ఎక్కువ స్థిరపరచబడుతున్నప్పుడు అందరూ డబ్బు వెనకాల పరిగెత్తడం మొదలుపెట్టారు. కొంతమంది నా స్నేహితుల యొక్క తల్లిదండ్రులు కూడా కొంతమంది వచ్చి, ఏంటి నీకు ఉద్యోగం లేదంట, అందరూ ఉద్యోగం చేసుకుంటారు కదా, ఎందుకు చేసుకోవట్లేదు? ఎందుకంటే వేరే విత్తనం ఆల్రెడీ పడ్డది కాబట్టి. ఆమేన్. మా నాన్న ఎప్పుడు బాధ్యత గురించి చెప్పేవాడు, కానీ ఎప్పుడు కూడా చూడాలి అందరూ డబ్బు సంపాదిస్తున్నారు, నువ్వు కూడా కొద్దిగా సంపాదించి సాయం చేయొచ్చు కదా ఇంట్లో, ఆ ప్రెషర్ ఎప్పుడు పెట్టలేదు. సో నాకు అమెరికాలో ఉన్నప్పుడు కూడా అందరూ బయట పని చేసుకుంటున్నప్పుడు నేను వెళ్తున్న చర్చ్కి ఒక బుక్ స్టోర్ ఉండేది. ఆ బుక్ స్టోర్లో వాలంటీర్ చేసేవాడిని. ఇంట్లో కూర్చొని టైం వేస్ట్ చేయడం కాదు, పొద్దున్న నుంచి ఫుల్ టైం జాబ్ లాగా చేసేవాడిని. పొద్దున్న మా నాన్నగారు అమ్మగారు వచ్చి తీసుకొచ్చి బుక్ స్టోర్ దగ్గర డ్రాప్ చేసేవారు. అప్పటికి లైసెన్స్ లేదు. వాళ్ళు డ్రాప్ చేసేసేవారు, ఇంటికి వెళ్ళిపోయేవారు. రోజంతా ఫుల్ టైం జాబ్ లాగా కూర్చునేవాడిని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. ఏం చేసేవాడిని, ఆ టైంలో CDs, క్యాసెట్ టేప్స్ ఉంటాయి, స్టిక్కరింగ్.
పెట్టాలి. స్టిక్కరింగ్ వెనకాల తిప్పి ప్రైజ్ అంతా స్టాక్ చేయాలి బుక్ స్టోర్లో. కానీ గమనించండి, ఆ పని అంతా బ్యాక్ రూమ్లో జరిగేది. సో బ్యాక్ రూమ్లో జరిగినప్పుడు టేప్ రికార్డర్ ఉండేది. సో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం చేసేవాడిని, చాలామంది అంటారు, పాస్టర్ గారు మీరు బైబిల్ కాలేజ్ ఎక్కడ వెళ్ళారండి అని. ఆ చిన్న రూమ్లో వెళ్ళాను బైబిల్ కాలేజ్కి. వెంటిలేషన్ లేదు, ఏముండేది కాదు ఆ రూమ్లో. ఒక విండో కూడా ఉండేది కాదు. స్టోరేజ్ రూమ్లో ఉండేది. కానీ ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటుండే కూడా ఎప్పుడు కూడా నాకు ఆ రోజుల్లో ఎప్పుడు కూడా బాధ కూడా అనిపించేది కాదు నాకు. ఐ నెవర్ ఫెల్ట్ ఇన్ఫీరియర్. పాత షూస్ వేసుకొని వాళ్ళ ముందర నుంచున్నాయి, నెవర్ ఫెల్ట్ ఇన్ఫీరియర్. అందరు కొత్త షూస్ వేసుకొని కొత్త బట్టలు వేసుకొని నో ప్రాబ్లం. ఎప్పుడు కూడా వాళ్ళకైతే ఉంది, నాకైతే లేదు, నాకు తక్కువ అయిపోతున్నాను, వాళ్ళు ఏమనుకుంటారు, అసలు ఆలోచనే వచ్చేది కాదు నాకు. ఆలోచనే వచ్చేది కాదు. నా స్నేహితుల తల్లిదండ్రులు వచ్చి అక్కడ ఉద్యోగం చేయొచ్చు కదా అంటే అసలు అది ఒక టెంప్టేషన్ లాగా కూడా ఉండేది కాదు. అవును కదా, నాకు వాళ్ళు ఉద్యోగం ఇస్తానంటున్నారు, అక్కడికి వెళ్తే బాగుంటుంది కదా, నాకు సంపాదించగలుగుతాను. లేదు అసలు. ఎందుకు? దేవుని ఇది నా గొప్పతనం కాదు, ఏది కాదు. కానీ నా తల్లిదండ్రుల ద్వారా, దేవుని యొక్క కృప ద్వారా ఆ సరి అయిన సమయానికి సరి అయిన వ్యక్తులు నా జీవితంలోకి రావడము, సరి అయిన స్థలాలకి దేవుడు నన్ను తీసుకెళ్ళడము, అక్కడ ఆ కృప నా జీవితంలోకి రావడం ద్వారా. ఆమేన్. సో దేనికైతే లోకం పరిగెత్తుకుంటూ వెళ్ళిందో నేను ఎప్పుడూ దాని కొరకు పరిగెత్తుకుంటూ వెళ్ళలేదు. కానీ దేవుని మహాకృపం ద్వారా దేనికోసమైతే అందరూ వెంటాడుతుంటారో అయ్యే దేవుడు నా జీవితంలోకి తీసుకొచ్చాడు. ఆమేన్. అయ్యే దేవుడు తీసుకొచ్చాడు. పెళ్లి చేసుకుంటున్న సమయంలో ఎప్పుడు ప్రార్థన కూడా చేయలేదు నేను పెళ్లి గురించి. కానీ సరి అయిన సమయంలో నాకు కావలసినటువంటి అందమైనటువంటి భార్య, అందం అంటే నేను కేవలం బయట గురించి మాట్లాడట్లేదు, లోపల బయట కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి నాకు అర్పితాన్ని ఇచ్చాడు దేవుడు. ఆమేన్. దాని తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఎప్పుడు కూడా దేవా నాకు సంఘాన్ని కావాలయ్యా, దేవా నన్ను పాస్టర్ చేయాలయ్యా, నేను ఇది చేయాలయ్యా, నేను అక్కడ ప్రార్థన చేయాలి, నేను ఇక్కడ వాక్యం చెప్పాలి. ఎప్పుడు దేని గురించి? పెళ్ళైన 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు సంఘాన్ని ఇచ్చాడు. సంఘాన్ని ఇచ్చిన తర్వాత ఇదిగో మీ అందరిని ఇచ్చాడు. ఆమేన్. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఆన్లైన్ ఉన్నారు. నేను ఎవరినన్నా మిమ్మల్ని ఈ సంఘానికి రాండి అని అడిగానా? ఎవరన్నా ఎక్కడన్నా మిమ్మల్ని కనిపించినప్పుడు, నేను ఎవరిని కూడా బయట కల్పించినప్పుడు కూడా, పాస్టర్ గారు మిమ్మల్ని అక్కడ చూసాము, మిమ్మల్ని ఇక్కడ చూసాము, మేము మిమ్మల్ని టీవీలో చూసాము, లేకపోతే ఏదో ఎయిర్పోర్ట్లో, అయితే ఈ సండే మా సంఘానికి రావాలి, మీరు రా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కరిని కూడా నేను ఇన్వైట్ చేసింది ఉందా? ప్రజల కొరకు నేను పరిగెత్తలేదు. ప్రజలు రావాలి అని నేను పిలిచినందుకు మీరు రాలేదు ఇక్కడికి. ఆయన పంపించినందుకు మీరు ఇక్కడికి వచ్చారు. ఆమేన్. అందుకని ఎవరన్నా వెళ్ళిపోతానన్నా, ఏదన్నా జరుగుతుందన్నా భయపడను, నేను చింతించను. ఎందుకంటే నేను నా భారంతో నేను పిలుచుకోలేదు. ఆయన పిలిపించాడు, మీరు ఇక్కడికి వచ్చారు.
ఆయన పంపించాడు. మీరు ఇక్కడికి వస్తే సరిగ్గా నాటబడతారు, దేవునిలో ఎదుగుతారు, ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. ఆయన చేసిన కార్యము బట్టి, ఆయన కృపను బట్టి నేను విశ్వసించి సరైన విధానంలో నడిస్తే ప్రతిదీ ఏదైతే జరగాలో తప్పకుండా నా జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. సో నంబర్ 1, expose them to the right things in their life so that they will become what they need to be and believe what they need to believe in their lives. వారి జీవితంలో కావాల్సిన వారిగా ఉండుటకు, వారు ఏదైతే నమ్మాలో అది నమ్ముటకు వారికి చూడాల్సిన విషయాల్ని వారికి చూపించండి. Hallelujah. ఆమేన్. Come on, let's stand to our feet at this time. అందరం లేచి నిలబడదాం. గమనించండి తల్లిదండ్రులు, ఇది దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత. సంఘంలో స్థిరపరచడం గురించి కూడా చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించండి. ఆదివారం అనేటప్పటికి సంఘము ఆప్షనల్ కాదు. ఈరోజు చర్చికి వెళ్దామా ఆ ప్రశ్నే ఉండకూడదు అసలు. ఆ ప్రశ్న ఉండకూడదు అసలు నీ జీవితంలో. అంటే వర్షం పడుతుంది కదా పాస్టర్, అందుకని అడిగాను. వర్షం పడితే అంటే మొన్న ఏసీ సరిగ్గా పనిచేయలేదండి, ఉక్కబోసేసింది, చెమటలు కారిపోతున్నాయి, అందుకనే మరి ఈసారి ఏసీ ఉంటుందో లేదు. ఏసీ ఉండకపోతే ఏంటి? ఏసీ ఉండకపోతే ఏంటి? అంటే పంక్చర్ అయింది, పంక్చర్ అయితే ఏంటి? అంటే కొద్దిగా తలనొస్తుంది, కొద్దిగా కదా, కాళ్ళు పడిపోలేదు కదా. హల్లెలూయా. చూడండి, మీకు కోపం అనిపించవచ్చు నేను అలాగ అనేటప్పటికి, కాళ్ళు పడిపోయినప్పుడే అర్థమవుతుంది అది. నిజంగా కాళ్ళు పనిచేయనోడితో మాట్లాడండి ఈరోజు, ఏమంటాడు? తలనొప్పికి ఆగుతాడా వాడు? ఆగడు. సో దేవుని కృప, దేవుడు ఎంత కృప మనకి ఇస్తున్నాడో అది మనం గుర్తించాలి, గమనించాలి. చిన్న పిల్లలు చిన్న వయసు నుంచే అసలు సండే అంటే అది వాళ్ళ మనసులో దిగిపోవాలి. ఇది ఆప్షనల్ అనేది కాదు. సంఘముకి వెళ్ళాలి, సంఘములో నాటబడాలి, సంఘములో సేవ చెయ్యాలి. సేవ చెయ్యాలి, సేవ చేయాలి. తల్లిదండ్రులు గమనించండి, గుర్తించండి. మీ పిల్లలు పెద్ద చదువులు చదువుకోవాలంటే నాకు మంచిదే. మీ ఆశ దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం నెరవేర్చబడును గాక. మీకు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రైమ్ మినిస్టర్స్ అవ్వాలి, ఎమ్మెల్యేస్ అవ్వాలి, బిజినెస్ టైకూన్స్ అవ్వాలి, ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. బట్ రిమెంబర్, అది అవుతున్న సమయంలో సంఘములో సేవ చేయడం నేర్పించండి. సేవ చేయడం నేర్పించండి. సేవ చేయడము నేర్పించకపోతే మీరు ఏ ఆశతో వాళ్ళని ఆ పొజిషన్స్లో పెట్టాలనుకుంటున్నారో, డాక్టర్ అయిపోవాలి, లాయర్ అయిపోవాలి, బిజినెస్ మ్యాన్ అయిపోవాలి, బిజినెస్ ఉమెన్ అయిపోవాలి, అక్కడికి వెళ్ళేటప్పటికి వాళ్ళు మళ్ళీ తగ్గాలంటే వాళ్ళకి కష్టమైపోతుంది. కానీ చిన్నప్పటి నుంచే తగ్గింపుతో పెరిగారనుకోండి, దేవుడు వాళ్ళని ఎంత పై స్థానానికి తీసుకెళ్ళినా తగ్గడానికి వాళ్ళకి కష్టం అవ్వదు. ఆమేన్. కష్టం అవ్వదు. దేవునికి ప్రాముఖ్యత ఇవ్వడానికి కష్టపడరు. ఎందుకు? చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు. చిన్నప్పటి నుంచి దేవుని గురించి సిగ్గుపడతాను అనేది ఆ సమస్య రాదు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు. నాకు కూడా మన సంఘంలోంచి పెద్ద పెద్ద పొజిషన్స్కి వెళ్ళాలని నాకు ఆశ ఉంది. మనము కానీ గమనించండి, ఆ పొజిషన్స్కి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి మర్చిపోవడం కాదు. దేవుడు ఆ పొజిషన్లో ఎందుకు పెట్టాడో ఆ గమ్యము చేరుకోవడము ముఖ్యము. హల్లెలూయా. ఆమేన్. దేవుని కొరకు జీవించాలి ఆ పొజిషన్లో కూడా. హల్లెలూయా. సో ఈరోజు ఈ సమయంలో అందరం కూడా చేతులెత్తి ఒకసారి నూతనంగా కమిట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ఎస్పెషల్లీ తల్లిదండ్రులు అందరూ కూడా, దేవా నువ్వు ఇచ్చినటువంటి బహుమానం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయ్యా. నా జీవితంలో, నా భర్త జీవితంలో, నా భార్య జీవితంలో చేసినటువంటి మేలు బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నీ దీవెన, నా పిల్లలు నీ దీవెనని గుర్తిస్తున్నానయ్యా. దేవా, ఐఎమ్ కమిటింగ్ మై సెల్ఫ్
దేవా నాకు సహాయం చెయ్యయ్యా, సరి అయిన విధానములో ఒక తండ్రిగా జీవించడానికి, సరి అయిన విధానంలో ఒక తల్లిగా జీవించడానికి, సరి అయిన విధానంలో ఒక నాయనమ్మగా, ఒక తాతగా, ఒక అమ్మమ్మగా, ఒక అంకుల్గా, ఒక ఆంటీగా సరిగ్గా జీవించడానికి సహాయం చెయ్యయ్యా. సహాయం చేయండి ప్రభువా. స్తోత్రం దేవా. నా పిల్లలు ఒక బాణములాగా వాడబడడానికి సహాయం చెయ్యయ్యా. పదునుగా చేయడానికి సహాయం చేయి. సరి అయిన గమ్యానికి చేరేటటువంటి విధానములో వాళ్ళని పెంచడానికి సహాయం చేయని కోరుకుందాం. అలాగే కుటుంబాలుగా మనము దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క సంఘములో స్థిరపరచబడాలని ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈరోజు మాతో మాట్లాడినందుకు దేవా, మా మనసులు మార్చినందుకు, కొన్ని విషయాలు గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా. ఇక్కడ ఉన్న కుటుంబాలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎవరి జీవితాల్లో అయితే కొంతమంది యవనస్తుల యొక్క జీవితంలో వాళ్ళ జీవితంలో సరైన తండ్రి లేకపోతే తల్లి లేకపోయినా కూడా దేవా, నువ్వు అన్ని సమకూర్చేటటువంటి దేవుడు. నువ్వే ఆ తండ్రిగా, నువ్వే ఆ తల్లిగా వాళ్ళ జీవితంలో అనుభవించాల్సినవన్నీ కూడా, వాళ్ళ జీవితంలో నెరవేర్చబడాల్సిన అన్నిటి కూడా నెరవేర్చబడును గాక అని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి తల్లి తండ్రి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. వాళ్ళ జీవితంలో వాళ్ళ పిల్లల్ని పెంచడానికి కావలసినటువంటి సామర్థ్యత వాళ్ళకి ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయ్యా. ఈ రోజు నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ఒక నూతన ఆశీర్వాదముతో ఈ సన్నిధి నుంచి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఆ నూతన ఆశీర్వాదము వాళ్ళ జీవితంలో అనుభవించును గాక అని ప్రకటిస్తూ, ఈ సంఘములో ఉన్న ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె దేవా, నీ గమ్యములో వాళ్ళు చేరుకుంటారని నమ్ముతూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా ఒకసారి దేవునికి చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. ఆమేన్ అండ్ ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈ రోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.